సో, దానికోసం పెట్టిన ట్రైనింగ్ క్లాసెసే ఇవి. అట్లనే టు ఇంప్రూవ్ నాలెడ్జ్ ఆటోమేటిక్‌గా మనం స్కిల్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా స్టూడెంట్‌కి నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ప్రెజెంట్ మనం కోవిడ్ ఎఫెక్ట్‌లో ఉన్నాం. కోవిడ్ ఎఫెక్ట్‌లో ఉన్నాం. ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. ఏమి చేయలేకపోతున్నాం. బయట కోచింగ్ సెంటర్‌లకి కూడా వెళ్ళలేకపోతున్నాం. ఏం నేర్చుకోలేకపోతున్నాం. సో, అలాంటప్పుడు మనకొచ్చిన ఐడియా ఏంటంటే, వై కాంట్ వి గివ్ ఫ్రీ ట్రైనింగ్స్ టు స్టూడెంట్స్? ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. వాళ్ళు డంబ్ అయిపోకూడదు. ఇప్పుడు మన కాలేజెస్ స్టార్ట్ చేయలేదు. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఏదో ఒక నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి. టైం అనేది వేస్ట్ చేయకూడదు. ఈరోజు పోయిన టైం రేపనేది మనకి రాదు కదా! సో, దాంతో వచ్చిన ఐడియాయే ఈ ఆన్‌లైన్ ట్రైనింగ్స్ అన్నమాట. సో, టు ఇంప్రూవ్ నాలెడ్జ్ అండ్ టు గివ్ ప్లేస్‌మెంట్స్. అట్లనే ఇంప్రూవ్ నాలెడ్జ్ అన్నాం కదా! అది ఎలా అంటే ఫ్రీ ట్రైనింగ్స్ ద్వారా మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఏదో ఒక ట్రైనింగ్ అయితే తీసుకోవాలి. ఆ ట్రైనింగ్ ఏపీఎస్ఎస్‌డీసీ ఎందుకు ఇవ్వకూడదు? దట్ టూ ఫ్రీ ట్రైనింగ్. సో, దానికోసం మనం ఈ ట్రైనింగ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. అలానే టు గివ్ ప్లేస్‌మెంట్స్ సర్టిఫికేషన్స్. ఈ ప్లేస్‌మెంట్స్ సర్టిఫికేషన్స్‌కొచ్చేసరికి ఏంటంటే ఈ ట్రైనింగ్ వల్ల మీకు సర్టిఫికేట్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల మీరు ప్లేస్‌మెంట్స్‌ని గెయిన్ చేసుకోవడానికి మేము హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అవునా? కాదా? రేపు పొద్దున ఏదైనా మీరు ఒక కాన్ఫిడెంట్‌గా ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారనుకోండి. యెస్, ఐ నో ఎంఎస్ ఆఫీస్. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ హౌ టు యూజ్ ఎక్సెల్, హౌ టు యూజ్ ఎంఎస్ వర్డ్ అలా చెప్తే ఈజీగా వాళ్ళు మిమ్మల్ని రిక్రూట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో, ఆ రకంగా మేము మీకు ప్లేస్‌మెంట్స్ ఇవ్వడంలో కూడా హెల్ప్ చేయొచ్చు అని చెప్పి ఈ ట్రైనింగ్ అనేది ఆహ్, ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ అసలు ఏంటి మెయిన్ ట్రైనింగ్‌లో మనం ఏం నేర్చుకుంటాము? అంటే అసలు ఫస్ట్ ఆహ్, మీరు చూడండి మీరిక్కడ హ్యాండ్స్ రైజ్ చేస్తున్నారు కదమ్మా! అదొకసారి ఆఫ్ చేస్తారా? ఎందుకు అంటే మీరు హ్యాండ్స్ రైజ్ చేయడం వల్ల నాకిక్కడ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో, ఐ కాంట్ గెట్ మై స్క్రీన్. నాకు స్క్రీన్ కనిపించట్లేదు. ఓకేనా? ఇంప్లిమెంటేషన్స్. చూడండి ఇక్కడ ఇంప్లిమెంటేషన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్‌గా మన ఇంప్లిమెంటేషన్స్ అసలు ఈ ట్రైనింగ్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది ఏపీఎస్ఎస్‌డీసీ ఇదంతా చెప్తున్నాను కదా! సో, హౌ వి ఆర్ ఇంప్లిమెంటింగ్ అంటే ఫస్ట్ ఈఎస్‌సీ సెంటర్స్ అట్ డిగ్రీ కాలేజెస్ అనేవి పెట్టుకున్నాం. అంటే ఇది మీకు అందరికీ తెలిసిందే. ఆల్రెడీ డిగ్రీ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఈఎస్‌సీ సెంటర్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఏపీఎస్ఎస్‌డీసీ యొక్క ఈఎస్‌సీ సెంటర్ ప్రతి డిగ్రీ కాలేజ్‌లో ఉంటుంది. అంటే కొన్ని సెలెక్టెడ్ డిగ్రీ కాలేజెస్‌లో మేము అప్లై చేస్తున్నాం. సో దట్ ఏంటంటే మనం సర్టిఫికేషన్ కోర్సెస్ గానీ, ఏవైనా ఫ్రీ ట్రైనింగ్స్ గానీ, డిగ్రీ స్టూడెంట్స్‌కి మెయిన్‌గా ఎందుకు ఫోకస్ చేస్తామంటే, డిగ్రీ స్టూడెంట్స్‌కి ఫైనల్‌గా డిగ్రీలో చాలా మంచి పర్సెంటేజెస్ ఉంటుంది. వాళ్ళకి చాలా తెలివితేటలుంటున్నాయి. వాళ్ళ అకాడమిక్స్‌లో అయితే వాళ్ళు జెమ్స్ లాగా ఉంటున్నారు. బట్ కమింగ్ టు ద కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అదర్ స్కిల్స్ వాళ్ళు కొంచెం లాగ్ అవ్వడం వల్ల చాలా ఆపర్చునిటీస్ అనేవి మిస్ అయిపోతున్నారనే ఒక ఉద్దేశంతో అవి కూడా వాళ్ళకి యాడ్ చేస్తే దీంతో పాటు అది కూడా వాళ్ళకి యాడ్ అవ్వడం వల్ల వాళ్ళు ఫ్యూచర్ అనేది చాలా బావుంటుంది. వాళ్ళు మంచి ఛాన్సెస్, మంచి జాబ్ ఆపర్చునిటీస్ గెట్ చేసే ఛాన్స్ ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఏసీ సెంటర్స్ అట్ డిగ్రీ కాలేజెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకెలా ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయంటే, సిమెన్స్ సెంటర్స్ అట్ ఇంజినీరింగ్ కాలేజెస్. డిగ్రీ కాలేజెస్‌లో ఎలా అయితే ఈఎస్‌సీ సెంటర్స్ పెట్టారో ఏపీఎస్ఎస్‌డీసీ, అట్లనే సిమెన్స్ సెంటర్స్ అని ఇంజినీరింగ్ కాలేజెస్‌లో పెట్టడం జరిగింది. సేమ్ ఇప్పుడెలా డిగ్రీ కాలేజెస్‌లో ట్రైనింగ్స్ ఇస్తున్నారో, సేమ్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి వాళ్ళ సబ్జెక్ట్స్‌కి సంబంధించి ఇంకా అడ్వాన్స్‌డ్ సబ్జెక్ట్స్ కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్ అని చెప్పి ప్రతీదీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంజినీరింగ్ డిగ్రీయే కాకుండా ట్రైనింగ్ సెంటర్స్‌ని కూడా ఏపీఎస్ఎస్‌డీసీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఎలా అంటే రిలీవ్డ్ స్టూడెంట్స్. ఇప్పుడు డిగ్రీ కాలేజెస్‌లో డిగ్రీ వాళ్ళకుంది. ఇంజినీరింగ్ కాలేజెస్‌లో ఇంజినీరింగ్ వాళ్ళకుంది. దెన్ వాట్ అబౌట్ ద రిలీవ్డ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఇంజినీరింగ్ అండ్ డిగ్రీ కాలేజెస్. సో, ఆ థాట్‌తో వాళ్ళు స్టార్ట్ చేసిందేంటంటే ట్రైనింగ్ సెంటర్స్ ఫర్ రిలీవ్డ్ స్టూడెంట్స్ అన్నమాట. ఇప్పుడు డిగ్రీ రిలీవ్ అయిపోయినా గానీ, ఇంజినీరింగ్ రిలీవ్ అయిపోయినా గానీ వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో, వాళ్ళెళ్లి అక్కడ వాళ్ళకి నచ్చిన కోర్స్ ఆహ్, నేర్చుకొని అట్ ద సేమ్ టైమ్ ప్లేస్‌మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ ప్లేస్‌మెంట్స్‌కి వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ ఒకటే ఇక్కడ ప్లేస్‌మెంట్ అంటే అది హై ప్లేస్‌మెంటా, లో ప్లేస్‌మెంటా అని ఎప్పుడు చూడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్లేస్‌మెంట్ అనే ఛాన్స్ రావడమే గ్రేట్. ఆ గ్రేట్‌ని మనం యుటిలైజ్ చేసుకోవాలి. ఆ ఆపర్చునిటీని మనం యుటిలైజ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ మన స్టెప్ అనేది ఫర్దర్‌గా వేయాల్సుంటుంది. సో, ఇలా ఏపీఎస్ఎస్‌టీసీ ఇంప్లిమెంటేషన్స్ అనేది మెయిన్‌గా ఈ ఇంప్లిమెంటేషన్స్ అన్నీ దేనికోసం అంటే టు ప్రొవైడ్ స్కిల్స్ అన్నమాట. అంటే స్కిల్స్‌ని ప్రొవైడ్ చేయడానికి మాత్రమే యూజ్ చేసే ఇంప్లిమెంటేషన్స్ ప్రెజెంట్ ఏపీఎస్ఎస్‌డీస్‌లో ఇవున్నాయి. ఓకేనా? అండ్ కమింగ్ టు నెక్స్ట్ టాపిక్.
ప్రెజెంట్ ట్రైనింగ్ టాపిక్స్. ఇప్పుడు మనం ఈ ట్రైనింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటివరకు ఏపీఎస్ఎస్‌డిసి అంటే ఏంటి? దాని ఇంప్లిమెంటేషన్ ఏంటో చూస్తాం కదా! సో, ఇప్పుడు ప్రెజెంట్ ట్రైనింగ్ టాపిక్స్ గురించి చూద్దాం. ఇక్కడ చూడండి ప్రెజెంట్ ట్రైనింగ్ టాపిక్స్ ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ అండి. ఇప్పుడు ఈరోజు మీరు అటెండ్ అయ్యారు ఒక ట్రైనింగ్‌కి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, వింటున్నారు. ఎందులో మీరు వింటున్నారంటే ఇది ఎంఎస్ ఆఫీస్ ట్రైనింగ్ మాట. ఓకేనా? ఈ ఎంఎస్ ఆఫీస్ ట్రైనింగ్‌లో మనం నేర్చుకునేవి ఎంఎస్ వర్డ్ నేర్చుకుంటారు, ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకుంటారు, ఎంఎస్ పవర్ పాయింట్ నేర్చుకుంటారు, అలానే ఎంఎస్ యాక్సెస్ నేర్చుకుంటారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈ ట్రైనింగ్ లో మెయిన్ గా మీరు ఇవన్నీ నేర్చుకుంటారు కదా! నేర్చుకున్న తర్వాత ఈ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం ఈ క్లాస్ ని? మనం ప్రెజెంట్ ఏ క్లాస్ లో ఉన్నాం? ఆన్లైన్ క్లాస్ లో ఉన్నాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ కోవిడ్ మనం బయటికి వెళ్ళలేకపోతున్నాం. ఆఫ్లైన్ క్లాసెస్ కి అటెండ్ అవ్వలేకపోతున్నాం. సో దట్ వీఆర్ ప్రొవైడింగ్ యూ ద ఆన్లైన్ క్లాసెస్. ఏ క్లాసెస్ అమ్మ ప్రొవైడ్ చేస్తున్నాం? జూమ్ లో కదా! అంటే త్రూ జూమ్ అంటే ఈ జూమ్ టూల్ ద్వారా మనం ఆన్లైన్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేసుకుంటున్నాం బై ఏపీఎస్ఎస్డిసి స్టాఫ్. ఇప్పుడు నేను కానీ కంచిబాబు సార్ కానీ ఏపీఎస్ఎస్డిసి స్టాఫ్ కదా! సో ఏపీఎస్ఎస్డిసి స్టాఫ్ వాళ్ళు మీకు కావాల్సినంత నాలెడ్జ్ ని ప్రొవైడ్ చేస్తారు టు అన్ఎంప్లాయిడ్ యూత్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ రిలీవ్ అయిపోయిన స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు. లేదంటే ఇంకా ఆల్రెడీ 2 ఇయర్స్ అయింది రిలీవ్ అయ్యి, 1 ఇయర్ అయింది. ఎవరైనా సరే మేము ఏజ్ లిమిట్ ఏం పెట్టలేదు, టైం లిమిట్ ఏం పెట్టలేదు. సో ఎవరైనా జాయిన్ అవ్వండి అని ఓపెన్ ఆఫర్ ఇచ్చాం. సో అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం మేము ఇది కండక్ట్ చేస్తున్నట్టుగా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ రూల్స్. మీకు ఆల్రెడీ మనం స్టార్టింగ్ క్లాస్ అవ్వగానే చెప్పాను. క్లాస్ ఇలా స్టార్ట్ అవ్వగానే మనం రూల్స్ చెప్పుకున్నాం. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ నేమ్. ఇప్పుడు ఈ క్లాసెస్ కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో ఆ స్టూడెంట్ నేమ్ ఖచ్చితంగా మనం ఎలా ఉండాలని చెప్పానో చూడండి. అక్కడ ఫార్మాట్ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. డిస్ట్రిక్ట్ నేమ్ ఫాలోడ్ బై అన్ అండర్ స్కోర్ ఫాలోడ్ బై నేమ్ డాట్ సర్ నేమ్. సర్ నేమ్ లో ఫస్ట్ క్యారెక్టర్ పెట్టండి సరిపోతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు మీరు అటెండ్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా మీ నేమ్స్ లో నాకేం కనిపించాలి? ఖచ్చితంగా ఇదే కనిపించాలి. మీ డిస్ట్రిక్ట్ ఫాలోడ్ బై యువర్ నేమ్ డాట్ యువర్ సర్ నేమ్ ఫస్ట్ క్యారెక్టర్. ఓకేనా? మీకు ఆల్రెడీ ఈ ఫార్మాట్స్ అన్ని నేను స్టార్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. విజయనగరం విజెడ్డం, విశాఖపట్నం విఎస్పి ఆర్ వికేఎస్పి అండ్ ప్రకాశం పిఎస్కేఎం, కృష్ణ కేఆర్ఐ ఇలా డిఫరెంట్ డిస్ట్రిక్ట్ నుంచి అటెండ్ అయ్యారు కదా! సో మీ డిస్ట్రిక్ట్ ని షార్ట్ కట్ లో ఇక్కడ పెట్టేసి మీ నేమ్ ని అండర్ స్కోర్ ఆర్ ఐ మీరు ఏమైనా తీసుకోండి డాట్ సర్ నేమ్ ఫస్ట్ క్యారెక్టర్ మీ ఇంటి పేరులో ఫస్ట్ క్యారెక్టర్ ని పెట్టేయండి. ఇది మస్ట్ అండ్ షుడ్ గా ఫస్ట్ మీరు పాటించాల్సిన రూల్ ఈ ట్రైనింగ్ కి అటెండ్ అయితే. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూద్దాం అటెండెన్స్. అటెండెన్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. అటెండెన్స్ కూడా మేము కన్సిడర్ చేస్తున్నాం అండి. ఈ స్టూడెంట్ నేమ్ ఇలా ఉంటేనే మేము అటెండెన్స్ కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఇలా ఉన్న వాళ్ళకి మాత్రమే అటెండెన్స్ కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు అటెండెన్స్ ఎంత ఉండాలండి? ఖచ్చితంగా యూ షుడ్ బి హ్యావింగ్ 75% అటెండెన్స్. ఓకేనా? 75% అటెండెన్స్ ఈ ట్రైనింగ్ లో ఉంటేనే మీకు ఫైనల్ ఎగ్జామ్ కి మీరు అర్హులు. అంటే ఖచ్చితంగా మీరు 1-2 రోజులు ఆబ్సెంట్ అయిన ప్రాబ్లం లేదు కానీ మరి ఎక్కువ రోజులు ఆబ్సెంటీస్ మాత్రం అవ్వకూడదు. ఓకేనా? అంటే దాన్ని బట్టి ఒక 100% అటెండెన్స్ లో ఖచ్చితంగా మినిమం టు మినిమం మీకు 75% ఉండాలి. అలా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు నేమ్ ఫార్మాట్ అనేది ఇలా ఉంచుకోవాలి. అట్ ది సేమ్ టైం డైలీ క్లాసెస్ కి అటెండ్ అవ్వాలి. అండ్ థర్డ్ రూల్ ఈస్ మాక్ టెస్ట్. మీకు ఆల్రెడీ నేను చెప్పాను. మాక్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద ట్రైనింగ్ అంటే ఒక 50% ట్రైనింగ్ కంప్లీట్ అయిపోగానే మేము మీకు మాక్ టెస్ట్ పెడతాం. సో మాక్ టెస్ట్ కి మీరు మస్ట్ అండ్ షుడ్ గా అటెండ్ అవ్వాలి. ఓకేనా? ఎందుకు మాక్ టెస్ట్ కి మనం అటెండ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొన్ని విషయాలు తెలుస్తాయమ్మా. ఇప్పుడు మాక్ టెస్ట్ కి మనం అటెండ్ అయ్యాం అనుకోండి ఆటోమేటిక్ గా ఆ టెస్ట్ అనేది ఎలా ఉంటుంది ఫార్మేట్ మనకి తెలుస్తుంది. అలానే ఆన్లైన్ టెస్ట్ ఎలా అటెంప్ట్ చేయాలనే ఐడియా మనకు వస్తుంది. సో దట్ we can get the complete idea of online test so that we don't have any problems while attending the ఫైనల్ టెస్ట్. ఫైనల్ టెస్ట్ మనం రాసేటప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అని ఖచ్చితంగా మనం అనుకోవాలంటే ఖచ్చితంగా ముందు మనం మాక్ టెస్ట్ అనేది అటెండ్ అవ్వాలి. మాక్ టెస్ట్ మనం అటెండ్ అయితే ఆటోమేటిక్ గా మనకి ఉన్న ప్రాబ్లమ్స్, ఉన్న సిచ్యువేషన్స్, ఉన్న కండిషన్స్ అలానే మనం ఇచ్చే పేపర్ మోడల్ ఎలా ఉంటుంది, టఫ్ సింపుల్ గా ఇస్తామా లేకపోతే ఎలా అటెండ్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి ప్రతిది కూడా మీకు ఒక ఐడియా రావడం కోసం మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం మీ లెవెల్ మీ స్టేజ్ అనేది మీకు తెలుస్తుంది. ఇప్పటిదాకా నేను ఏం నేర్చుకున్నాను, నేర్చుకున్నది ఎంతవరకు అటెంప్ట్ చేయగలుగుతున్నాను, లేకపోతే ఇంకేమైనా ఎక్స్ట్రా ప్రిపేర్ అవ్వాలా అని చెప్పి మీ లెవెల్ కూడా మీకు తెలియడం కోసం మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఫైనల్ గా మనకు ఉండేది ఏంటమ్మా గ్రాండ్ టెస్ట్. గ్రాండ్ టెస్ట్ షుడ్ పాస్ విత్ 75%. ఓకేనా? ప్రతి క్యాండిడేట్ ఎవరైతే గ్రాండ్ టెస్ట్ అటెంప్ట్ చేస్తారో అందరూ కూడా 75% తో పాస్ అవ్వాలి.
ఓకేనా? ఇది ప్రెసెంట్ మనం తీసుకునే రూల్స్ ఈ ట్రైనింగ్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి స్టూడెంట్ నేమ్ కూడా డిస్ట్రిక్ట్ నేమ్ ఫాలోడ్ బై సర్నేమ్ ఉండాలి. అండ్ అటెండెన్స్ మస్ట్ బి 75%. అండ్ మాక్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. మాక్ టెస్ట్ లో ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ గ్రాండ్ టెస్ట్ లో ఖచ్చితంగా పాస్ అవ్వాలి. ఓకేనా? ఇవి రూల్స్. అప్పుడు ఫైనల్ గా మీకు సర్టిఫికేషన్ అనేది వస్తుంది. మీకు అందరికీ క్లియర్ గా రూల్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఒకసారి ఎవరైనా ఇంకా నేమ్ చేంజ్ చేసుకునే వాళ్ళు అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫైనల్ టార్గెట్ మీకు చెప్పాను కదా. ఫైనల్ టార్గెట్ ఏంటంటే మాకు మెయిన్ గా ఫైనల్ టార్గెట్ అంటే ఏం లేదు, మీకు నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడమే మాకు ఫైనల్ టార్గెట్. ఓకేనా? టు ఇంప్రూవ్ నాలెడ్జ్, మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, దాన్ని మేము ఇంకా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం. సో ఇంప్రూవ్ చేయాలి అంటే ఖచ్చితంగా మేము మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి మేము ఈ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ. మీకు అందరికీ ఇంట్రడక్షన్ క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఓన్లీ జస్ట్ ఫర్ రూల్స్ కోసం నేను ఈ ఇంట్రడక్షన్ క్లాస్ పెట్టానండి. ఓకే, నా కంచుబాబు సార్ విల్ కంటిన్యూ ద క్లాస్ బై గివింగ్ ద ఇంట్రడక్షన్ టాపిక్ ఆఫ్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకేనా? ఫస్ట్ టాపిక్ మీకు ఎంఎస్ ఆఫీస్ ట్రైనింగ్ లో బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండి. ఓకేనా? కంచుబాబు సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. జస్ట్ అ మినిట్. అంటే ఏంటో తెలుసుకున్నాం. ఏపీఎస్ఎస్డిసిలో ఏ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఏంటి అనే వాటి గురించి ఇప్పటివరకు తెలుసుకున్నాం. మీకు అందరికి అప్పుడు మేడం ఆల్రెడీ డిస్కస్ చేశారు. ఏపీఎస్ఎస్డిసి అనేది ఒక స్కిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి. ప్రెసెంట్ చాలా మందికి కూడా అకాడమిక్స్ లో అన్ని సర్టిఫికేట్స్ అన్ని ఉంటున్నాయి, కానీ కొంతమందికి ల్యాక్ ఆఫ్ స్కిల్స్, మనం కొన్ని జాబ్స్ మిస్ అవుతున్నాం, చాలా జాబ్స్. వాటి కోసం మేము ఇప్పుడు ఏపీఎస్ఎస్డిసి ఇలాంటి ట్రైనింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. ఏపీఎస్ఎస్డిసి నాట్ ఓన్లీ డిగ్రీ ఇంజనీరింగ్ ఇంకా అన్ఎంప్లాయిడ్ యూతే కాదండి, స్కూల్స్ లో కూడా మేము ఉన్నాయండి. ఏపీఎస్ఎస్డిసి స్కూల్స్ లో కూడా మేము నైపుణ్య వికాసం అనే టార్గెట్ ఒక ప్రోగ్రామ్ తో ఎలిమెంటరీ స్కూల్ నుండి అందరికీ కూడా కొన్ని స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, లేకపోతే వాళ్ళకి కావాల్సిన చిన్న స్కిల్స్ అన్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే, నౌ వి విల్ స్టార్ట్ అవర్ క్లాస్. ఇప్పుడు నా స్క్రీన్ మీకు కనిపిస్తుంది అనుకుంటా అందరికీ కూడా. yes sir, it is visible. Continue. ఓకే మేడం, చూడండి ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్స్ అండి. మనం ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ గురించి, ఆ ఎంఎస్ ఆఫీస్ ఎన్ని డేస్ ఏంటి నేర్చుకుంటాం అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మనం సార్ ఎక్స్క్యూజ్ మీ అందరికి ఇన్విటేషన్స్ అవుతాను. ఓకే, మీరు అలా లైన్స్ గీయడం వల్ల మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుందండి. మీకు అది స్టాప్ చేసేసాను. జస్ట్ అ మినిట్. ఓకే, మనం టోటల్ గా ఈ క్లాస్ నేను ఇప్పుడు ఈ రోజు జూలై 29th స్టార్ట్ అయిందండి. నేను ఇది ఎగ్జాక్ట్ గా ఆగస్ట్ 25th లోపు కంప్లీట్ చేస్తానండి ఎంఎస్ ఆఫీస్ ది. ఇక్కడ మనం ఏం నేర్చుకోబోతున్నాం ఈ ఎంఎస్ ఆఫీస్ లో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ ఆఫీస్ సిలబస్ చూద్దామండి. మన అందరికీ కూడా ఎంఎస్ ఆఫీస్ తెలియాలంటే మెయిన్ గా ఒక మినిమం కంప్యూటర్ పైన ఒక కొన్ని బేసిక్ ఐడియా అనేది ఉండాలండి. మనం ఎప్పుడు ఏదైనా చెప్పేటప్పుడు ఎలా అంటే ఒక వర్స్ట్ కేసు నుండి స్టార్ట్ చేసుకొని చెప్పాలి. మన ఇక్కడ చాలా మందికి ఐడియా ఉంటుంది కంప్యూటర్స్ అనేది, ద బేసిక్ కంప్యూటర్స్ అని. కాకపోతే మనం చెప్పేటప్పుడు ఫస్ట్ నుండి చెప్తే కొంచెం ఇంకో క్లారిటీ వెళ్తుంది. అందుకోసం నేను ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తానండి. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు ఎంఎస్ ఆఫీస్ ఆ టాపిక్ స్టార్ట్ చేస్తా. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు ఎంఎస్ వర్డ్ చెప్పుకుంటాం, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్, ఫైనల్ గా ఎంఎస్ యాక్సెస్. ఈ టాపిక్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం ఇప్పుడు జరగబోయే ఎంఎస్ ఆఫీస్ సెక్షన్ లో. ఓకేనా? ఇది అంతా కూడాను మీకు ఈ ఆగస్ట్ 25th ఇన్ బిట్వీన్, ఈ జూలై 29 టు ఆగస్ట్ 25th మధ్యలో మీకు ఏం జరుగుతుందంటే డైలీ 11 to 1 AM క్లాస్ అవుతుందండి. మీరందరూ కూడా ఎగ్జాక్ట్ గా ఒక 5 minutes బిఫోర్ క్లాస్ కి అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఇన్ కేస్ స్టూడెంట్స్ ఫ్లోట్ ఎక్కువ అవుతున్న కొద్ది ఏమవుతుందంటే ఈ జూమ్ కాల్ అనేది ఓన్లీ లిమిట్ ఫర్ 300 members. 300 members కి లిమిట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది జాయిన్ అయితే ఆ 300 members దాటిన తర్వాత అందరికి ఏమవుతుందంటే మీరు 300 members ఫిల్ అయిపోయారు ఈ క్లాస్, మరి ఇంకా జాయిన్ అవ్వడానికి అవ్వదు, ఆల్రెడీ 300 members ఉన్నారు అని చూపిస్తుంది. సో అందుకోసం మీరు కొంచెం ముందుగా జాయిన్ అవ్వాలి. అండ్ ఫస్ట్ థింగ్ మీకు ఆల్రెడీ మేడం చెప్పారు, నేమ్స్ ఫార్మాట్ కరెక్ట్ గా లేకపోతే మేము వాళ్ళు రిమూవ్ చేస్తామండి. ఎందుకంటే అటెండెన్స్ మిమ్మల్ని మేము క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మీ నేమ్ లేనప్పుడు ఇంకా మీరు
అక్కడ మీరు ఎలా అటెండ్ అయినా మాకు తెలియదు కదండి. సో ముందు రిమూవ్ చేస్తాం. అంటే మీకు వార్నింగ్ ఇస్తాం. మీరు ముందు మీ నేమ్ ఫార్మాట్ కరెక్ట్ గా పెట్టుకోండి అని. సో దట్ మాకు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మీరు మీకు సిగ్నల్ ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పా. ఆ సిగ్నల్ ప్రాబ్లమ్స్ కొంచెం మీరు ఓవర్‌కమ్ అవ్వండి. ఓకే. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ చెప్తాను. అది క్లాస్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అండి మనం. ఓకే. వెల్కమ్ ఆల్. వెల్కమ్ టు ఏపీఎస్ఎస్డిసి ఆన్లైన్ ఎంఎస్ ఆఫీస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఏపీఎస్ఎస్డిసి కండక్ట్ చేస్తుందండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఓకే. ఇప్పుడు మనం స్టార్టింగ్ ఒక ఏంటంటే ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ అనే టాపిక్ పైన మనం డిస్కస్ చేద్దామండి. వాట్ ఈస్ ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్? అసలు కంప్యూటర్స్ గురించి మనకు ఒక బేసిక్ ఐడియా అనేది ఉండాలి. ఆ బేసిక్ ఐడియా అనేది ఏంటో ఒకసారి చూద్దాం. మై నేమ్ ఈస్ ఎం కంచిబాబు అండి. ఐఎమ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్, స్కిల్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఏపీ విజయనగరం డిస్ట్రిక్ట్. కంటెంట్స్ ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది మీకు ఆల్రెడీ చెప్పా. ఇప్పుడు ఒకసారి ఈ ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ లో ఏం టాపిక్స్ నేర్చుకుందో చూద్దాం. వాట్ ఈస్ కంప్యూటర్? అసలు కంప్యూటర్ అంటే ఏంటో ఫస్ట్ మనం నేర్చుకోబోతున్నాం అండి. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ కంప్యూటర్, కంప్యూటర్ హిస్టరీ గురించి తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ కంప్యూటర్ జనరేషన్స్, వాట్ ఆర్ ద జనరేషన్స్ ఇన్ కంప్యూటర్, అసలు ఎన్ని జనరేషన్స్ ఉన్నాయి ఏంటి అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ బేసిక్ కంప్యూటర్ ఆర్గనైజేషన్, అసలు కంప్యూటర్ ఆర్గనైజేషన్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ కంప్యూటర్ మెమరీ సిస్టమ్ గురించి కూడా తెలుసుకోబోతున్నాం అండి. ఫైనలీ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్. ఈ టాపిక్స్ అనేది ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ లో మనం ఇవన్నీ కూడా కవర్ చేసుకోబోతున్నాం అండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. వాట్ ఈస్ కంప్యూటర్? అసలు కంప్యూటర్ ఏంటో చూడండి, అక్కడ ఇమేజ్ మీకు ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ కంప్యూటర్. మీకు అందరికీ తెలుసు అండి అసలు కంప్యూటర్ అనేది, ఓకేనా? కాకపోతే మనకు ఇన్ డీటెయిల్ గా ఇంకోసారి నేర్చుకుందాం. ఫస్ట్ మనం కంప్యూటర్ గురించి నేర్చుకునే ముందు మనం కొన్ని విషయాలు నేర్చుకోండి. అది ఏంటి అంటే అసలు కంప్యూటర్ అనే వర్డ్ ఎలా ఫామ్ అయ్యింది ఏంటి అనే విషయం గురించి మనం నేర్చుకుందాం. అసలు మన కంప్యూటర్ నేర్చుకునే ముందు కంప్యూట్ అనే వర్డ్ గురించి స్టార్ట్ చేద్దాం. వాట్ ఈస్ కంప్యూట్? కంప్యూట్ మీన్స్ టు క్యాలిక్యులేట్, అంటే మనం క్యాలిక్యులేట్ చేయడం. అర్థమైంది కదా? క్యాలిక్యులేట్ అంటే మనం క్యాలిక్యులేషన్ చేస్తాం కదండి, అది. కంప్యూటర్ అంటే మీనింగ్ ఏంటి? టు క్యాలిక్యులేట్. మనం ప్రతిరోజు డైలీ లైఫ్ లో చాలా క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటామండి. ఆ క్యాలిక్యులేషన్స్ చేస్తున్నప్పుడు మనం ఎలా చేస్తాం? అర్థమెటిక్ ఆపరేషన్స్ యూజ్ చేసి మనం చాలా క్యాలిక్యులేషన్స్ చేస్తాం. ఆ అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ప్లస్, మైనస్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్, ఇలా చాలా అర్థమెటిక్ ఆపరేషన్స్ యూజ్ చేసి మన క్యాలిక్యులేషన్స్ అనేవి మనం ప్రతిరోజు చేస్తూ ఉంటామండి. అండ్ కొన్ని మనం చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఈజీగా మనం సాల్వ్ చేసేస్తుంటాం చాలా తక్కువ టైంతో. కాకపోతే కొన్ని పెద్ద క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ అంటాం వాటిని. ఆ క్యాలిక్యులేషన్స్ చేసేటప్పటికి మనకి ఎలా అంటే టైం అనేది చాలా ఎక్కువ తీసుకుంటది. అంటే ఏంటి? మనం పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్, స్క్వేర్ రూట్స్, లేకపోతే ఇంకా కొన్ని అబ్సల్యూట్ వాల్యూస్, ఇంకా చాలా ఉంటాయండి పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్. మన కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ అంటే అంటే చెప్తున్నాను కదా, ఒక 100 నెంబర్స్ ఇచ్చి దాన్ని సమ్ చేయడం, ఒక 200 నెంబర్స్ ఇచ్చి సమ్ చేయడం, ఇలాంటి పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ వచ్చేసరికి మనకి టైం అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది. అలాంటి టైంలో ఏమవుతుందంటే మనం యాక్యురసీ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిన మెథడ్. మెయిన్ ఫ్యాక్టర్ ఏంటండి? యాక్యురసీ. యాక్యురసీ అంటే ఏంటి? ఖచ్చితం. అర్థమైందా? ఖచ్చితమైన వాల్యూ. ఆ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఇప్పుడు 100 వాల్యూస్ ని సమ్ చేస్తామండి. చేయడం పెద్ద ఈజీ కాదు. కాకపోతే ఆ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ అనేది యాక్యురేట్ గా ఉండాలి. అలా యాక్యురేట్ గా ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా కష్టం. అలా చేయడమే ఇప్పుడు మన టార్గెట్ అండి, ఓకేనా? అలా చేయడం అనేది చూస్తున్నాం ఈ కంప్యూటర్ లో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్స్, ఈ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ పాత రోజుల్లో వచ్చేసరికి ఏమయ్యేదంటే చిన్న చిన్నవి ఈజీగా చేసేవారు. ఇప్పుడే చెప్పాను నేను. పెద్ద వచ్చేసరికి వాళ్ళు కష్టపడేవారు. అప్పుడు మనిషి అనేవాడికి ఒక థాట్ వచ్చింది. ఏంటి అని వచ్చింది? ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఏంటి? అసలు మనం క్యాలిక్యులేషన్స్ అనేది నార్మల్ గా ఎందుకు చేయాలి? మనం ఒక మెషిన్ ని ఎందుకు తయారు చేసుకోకూడదు ఒక అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ కి అని. ఆ ఐడియా నుండి పుట్టిందే కంప్యూటర్ అండి. చెప్తున్నాను కదా, కంప్యూటర్ అనేది స్టార్టింగ్ లో ఎలా యూజ్ చేసేవారంటే ఒక సింపుల్ క్యాలిక్యులేటర్ లా యూజ్ చేసేవారు, ఓకేనా?
మనం ఏంటంటే అప్పట్లో చూసుకునే కంప్యూటర్ కి ఇప్పుడు కంప్యూటర్ కి చాలా వేరియేషన్స్ వచ్చాయండి. అదేంటంటే అప్లికేషన్స్ ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ అంటే అప్లికేషన్స్ అంటే ఈ స్పీడ్ ఇంక్రీజ్ అయింది, యాక్యురసీ ఇంక్రీజ్ అయింది, క్యాలిక్యులేషన్ స్పీడ్ ఇంక్రీజ్ అయింది. అవన్నీ కూడాను చాలా ఇంక్రీజ్ అయ్యాయండి పాత రోజులతో పోల్చుకుంటే ఇప్పుడున్న కంప్యూటర్ కి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రెసెంట్ మన కంప్యూటర్ అనేది మనకి చాలా ఎలా అంటే మన డైలీ లైఫ్ లో మెర్జ్ అయిపోయిందండి. అది ఎలా అంటే మనం ప్రతిరోజు మన కంప్యూటర్‌ని చాలా విధాలుగా వాడతాం. ఎలా అంటే ట్రైన్ టికెట్స్ బుక్ చేయడం కోసం, లేకపోతే కరెంట్ బిల్ పే చేయడం కోసం. ఇన్ కేస్ ఒక బ్యాంక్స్‌కెళ్ళామంటే బ్యాంక్స్‌లో డిపాజిట్స్, విత్‌డ్రాస్ ఇవన్నీ కూడాను ఎలా అండి మనం కంప్యూటర్ యూజ్ చేసే చేస్తాం. అండ్ మెడికల్ పర్పస్ కూడా మెడికల్ డయాగ్నోసిస్ ఇవన్నీ కూడాను ఎలా చేస్తాం కంప్యూటర్ యూజ్ చేసే చేస్తున్నారండి. ఈవెన్ మన వెదర్ తెలుసుకోవడం కోసం కూడా వెదర్ ఫోర్‌కాస్టింగ్ అంటే మన వాతావరణం అంచనా వేయడం కోసం కూడా మనం కంప్యూటర్ యూజ్ చేస్తామండి. సో కంప్యూటర్‌తో మనం అంతగా అలవాటు పడ్డామండి. సో ఇది కంప్యూటర్ ఇంట్రడక్షన్ అండి. ఇప్పుడు మనం వాట్ ఈస్ కంప్యూటర్ చూద్దాం. అసలు కంప్యూటర్ అంటే ఏంటో చూద్దాం చూడండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ మీకు అందరికీ తెలుసు. ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ which takes input from the user and process the instructions and gives desired output to the user. అంటే ఏంటో చెప్తాను వినండి. మనకి బేసిక్ గా కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఎందుకంటే మనం ఎలక్ట్రానిక్ పరికరాలతో క్రియేట్ చేసి ఉంది కాబట్టి మనం దాన్ని క్రియేట్ చేసాం కాబట్టి దాన్ని ఎలక్ట్రానిక్ డివైస్ అంటాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ అనేది చాలా ఫాస్ట్ గా చేస్తదండి. అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ మీకు తెలుసు కదా ఇప్పుడే చెప్పాను. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ యూజ్ చేసి చేసేది అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్. అవన్నీ కూడా చాలా ఫాస్ట్ గా కంప్యూటర్ అనేది చేస్తది. యాక్చువల్ గా అయితే ఒక కామన్ మ్యాన్ కి కంప్యూటర్ అనేది ఎలా కనిపిస్తుంది అంటే ఒక సింపుల్ క్యాలిక్యులేటర్ లా కనిపించేది పాత రోజుల్లో. ఎలా అంటే ఒక కంప్యూటర్ అంటే ఓకే ఒక ప్లస్ మైనస్ చేసుకోవడానికి యూజ్ అయ్యే ఒక మెషిన్ అన్న విధంగా చూసేవారు పాత రోజుల్లో. కానీ ఇప్పుడు ఒక మనిషి ఎలా చూస్తున్నారంటే ఒక కంప్యూటర్ ని దాని ద్వారా మనం డేటాని అనాలిసిస్ చేయొచ్చు, డేటాని ప్రాసెస్ చేయొచ్చు. ఓకేనా? ఇలా అన్ని చేయొచ్చు కాబట్టి దాని కంప్యూటర్ అవగాహన ఉన్న వ్యక్తి కంప్యూటర్ ని ఇంకోలా చూస్తాడు. ఓకేనా? డేటా ప్రాసెసింగ్ కింద చూస్తాడు కంప్యూటర్ ని. కానీ పాత రోజుల్లో వ్యక్తి ఎలా చూసేవాడు ఒక సింపుల్ క్యాలిక్యులేటర్ లా చూసేవాడు కంప్యూటర్ ని. ఓకే. అండ్ కంప్యూటర్ అంటే ఏంటో మీకు సింపుల్ గా చెప్తాను చూడండి. కంప్యూటర్ ఏం లేదండి మనం ఇచ్చే ఇన్పుట్స్ ని తీసుకుంటుందండి. ఓకేనా? ఆ ఇన్పుట్స్ ని ప్రాసెస్ చేస్తదండి. ప్రాసెస్ చేసి ఫైనల్ గా మనకి అవుట్పుట్ ని చూపిస్తదండి. ఒక కంప్యూటర్ చేసే వర్క్ అదండి. ఇంకేం లేదు కంప్యూటర్ అంటే. ఓకేనా? ఇట్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అండ్ ప్రాసెస్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ గివ్స్ డిజైర్డ్ అవుట్పుట్. అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ ని మనకి అందిస్తది. ఎవరికి? మనం అంటే యూజర్స్. ఓకేనా? కంప్యూటర్స్ వాడే వాళ్ళని ఏమంటాం? యూజర్ అని అంటామండి. ఓకే. ఇది కంప్యూటర్ గురించి. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్. మనం కంప్యూటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకోవాలండి. ఓకేనా? అందులో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే స్పీడ్. స్పీడ్ అంటే తెలుసు కదా మీకు. స్పీడ్ అంటే ఏంటండి? కంప్యూటర్ అనేది ఎలా అంటే కంప్యూటర్ కెన్ పెర్ఫార్మ్ మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఈవెన్ మోర్ పర్ సెకండ్. ఓకేనా? అంటే ఏంటి? ఒక మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని సెకండ్స్ లో సాల్వ్ చేస్తదండి. ఓకేనా? అంత స్పీడ్ గా పనిచేస్తుంది కాబట్టి మనం మెయిన్ క్యారెక్టరిస్టిక్ స్పీడ్ అనేది చెప్పుకుంటామండి కంప్యూటర్ లో. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి యాక్యురసీ. ఇప్పుడే మీకు చెప్పాను యాక్యురసీ అనేది ఎంత ఇంపార్టెంటో. మనం ఎన్ని చేస్తున్నాం అనేది కాదండి, ఎన్ని క్యాలిక్యులేషన్స్ చేసామనేది కాదు, ఎంత యాక్యురేట్ గా చేసామనేది ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? సో అందుకోసం మనం యాక్యురసీ అనేది మెయిన్ గా మనం చెప్పుకుంటాం క్యారెక్టరిస్టిక్ స్పీడ్ తర్వాత. అండ్ ఇంకో విషయం అండి, మీకు బేసిక్ గా మనం మీకు ఒకసారి జస్ట్ మినిట్ అండి మీకు వార్డ్ లో చూపిస్తాను. జస్ట్ మినిట్ అండి మీకు నోట్స్ కూడా టైప్ చేస్తూ చెప్తాను మీకు దాని సో దట్ మీరు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా ప్రసాద్ ఎవరో కనిపిస్తున్నారు కొన్ని నేమ్స్.
స్క్రీన్ షేర్ అయింది కదా మేడం? కంటిన్యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నేను క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ అన్నాను కదా. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్, అందులో ఫస్ట్ ఏంటండి, ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసరికి ఏంటి అన్నాను? స్పీడ్. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసరికి ఏమన్నాను? ఫస్ట్ది స్పీడ్ అండి. మీకు ఒకసారి ఆ పీపీటీ కూడా నేను స్క్రీన్ షేర్ చేస్తానండి, చూడండి, సో దట్ మీకు అది కూడా విజిబిలిటీలో ఉంటది. మీకు ఒకసారి మీరు స్క్రీన్ లో చూస్తే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ లో ఫస్ట్ది స్పీడ్ అండి, నెక్స్ట్ సెకండ్ది యాక్యురసీ, థర్డ్ది డెలిగెన్సీ, నెక్స్ట్ వెర్సటైలిటీ. ఇప్పుడు వీటి గురించి మనం డిస్కస్ చేద్దామండి. అసలు ఏంటి అనేది మీకు ఒకసారి క్లారిటీగా చెప్తా, చూడండి. సో ఫస్ట్ వన్ ఈజ్ స్పీడ్, సెకండ్ వన్ ఈజ్ యాక్యురసీ, థర్డ్ వన్ ఈజ్ డెలిగెన్సీ, ఫోర్త్ వన్ ఈజ్ వెర్సటైలిటీ. సో క్యారెక్టరిస్టిక్స్ ఇవ్వండి. దానిలో ఫస్ట్ ఏంటి? స్పీడ్ అన్నాను కదా, స్పీడ్ గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా? స్పీడ్ గురించి డిస్కస్ చేద్దామండి. చూడండి, అసలు స్పీడ్ ఎందుకు అంటాం? మెయిన్ గా ఇట్ కెన్ పెర్ఫార్మ్ థౌసండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. ఒక సెకండ్ లో అది ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ పెర్ఫార్మ్ చేస్తుందో మనం చెప్పలేమండి. మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి మన కంప్యూటర్ అనేది చాలా స్పీడ్ గా వర్క్ అవుతుంది అంటాం. సో అందుకు ఇది ఫస్ట్ క్యారెక్టర్ అండి. ఏమని చెప్తాం? ఇట్ కెన్ పెర్ఫార్మ్ మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ per second. It can perform millions of instructions per second. సో మనం ఏమంటామండి, అందుకోసం మెయిన్ క్యారెక్టరిస్టిక్ స్పీడ్ అని చెప్పుకుంటామండి. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏమంటాం? యాక్యురసీ. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ అండి. దానిలో సెకండ్ది. ఎందుకు యాక్యురసీ అన్నాము? మీకు ఆల్రెడీ చెప్పాను. మనం కంప్యూటర్ లో సెకండ్ క్యారెక్టరిస్టిక్స్ ఇంపార్టెంట్ ఎందుకు చెప్పుకుంటాం? యాక్యురసీ. మనం మీకు ఆల్రెడీ చెప్పా, క్యాలిక్యులేషన్స్ చేయడం ముఖ్యం కాదు, కరెక్ట్ గా చేయడం ముఖ్యం. అలా కంప్యూటర్ ఎన్ని వందల వేల క్యాలిక్యులేషన్స్ ఇచ్చినా సరే కరెక్ట్ గా చేస్తుంది. అందుకోసం దాన్ని మనం మెయిన్ సెకండ్ క్యారెక్టరిస్టిక్ గా చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూద్దామండి. ఒక మనిషి ఉన్నాడు, ఒక మనిషి ఒక 10 క్యాలిక్యులేషన్స్ ఇచ్చామండి. 10 క్యాలిక్యులేషన్స్ ఇచ్చినప్పుడు మనిషి ఫస్ట్ చాలా యాక్యురేట్ గా చేస్తారు, సెకండ్ ఇంకొంచెం యాక్యురేట్ గా, అలా 10th వరకు యాక్యురేట్ గా చేస్తాడు. అదే కానీ 100 క్యాలిక్యులేషన్స్ చేయాలంటే అదే యాక్యురసీ మెయింటైన్ చేయగలడా మనిషి? చేయలేడండి. సో అందుకోసం కంప్యూటర్ మాత్రం అలా కాదు. ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేసిందో 1000 క్యాలిక్యులేషన్ కానీ 1,00,000 క్యాలిక్యులేషన్ కానీ అంతే యాక్యురేట్ గా, అంతే కరెక్ట్ గా చేస్తుందండి. అందుకోసం మన యాక్యురసీ అనేది ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ గా చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చూడండి, 15 ఉంది. 15 డివైడెడ్ బై 4, నేను 15 డివైడెడ్ బై 7 అనేది ఇస్తున్నానండి. ఇప్పుడు ఒక హ్యూమన్ అంత వరకు చేయగలడండి. జనరల్ గా అయితే 2 డెసిమల్స్ వరకు చెప్పగలడు. అంటే ఏంటి? 2.14 కింద చెప్పగలడు. అంటే ఏంటి? నార్మల్ గా అంతవరకు డివైడ్ అవుతుంది అని చెప్పగలను. కానీ అదే కానీ ఒక కొంచెం ఐడియా ఉన్న వ్యక్తి ఎంతవరకు చెప్పగలడు? ఇంకో 4 డెసిమల్స్ ఎక్స్ట్రా పెడతాడు. అంటే అంత 2.1428 అని చెప్పగలడు. అది డివైడ్ చేసే వచ్చే వాల్యూస్ అండి, అంత చెప్పగలడు. ఇంకా కానీ కంప్యూటర్ మాత్రం అలా కాదు. యాక్యురేట్ గా ఎన్ని డెసిమల్ వాల్యూస్ వస్తాయో అన్ని కూడా చెప్తుంది. అది ఎలా చూడండి, 2.14285 ఓకే 7143. అంటే కంప్యూటర్ అంత యాక్యురేట్ గా చెప్తుంది. మన కంప్యూటర్ లో క్యాలిక్యులేటర్ తీసి చేసినా అంత దీనిగా వస్తుంది. సో అందుకోసం మన కంప్యూటర్ అనేది చాలా యాక్యురేట్ అని చెప్తాం, ఓకేనా? సో మనిషిలా ఇది తప్పులు చేయదు, చిన్న చిన్న మిస్టేక్స్ ఏం చేయదు. సో అంత యాక్యురసీగా ఉంటుంది కాబట్టి సెకండ్ క్యారెక్టరిస్టిక్స్ యాక్యురసీ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే డెలిగెన్సీ. డెలిగెన్సీ అంటే ఏం లేదండి, ఇప్పుడే మీకు చెప్పాను. డెలిగెన్సీ అంటే ఇట్ కెన్ వర్క్ ఫర్ హవర్స్ వితౌట్ క్రియేటింగ్ ఎనీ ఎర్రర్. అంటే ఏంటి? ఎన్ని గంటలైనా సరే ఇది వర్క్ చేయగలదు. ఎన్ని గంటలు చేసినా సరే వితౌట్ మిస్టేక్ చేస్తుందండి. అది మన హ్యూమన్ మిస్టేక్ అంటే యూజర్ మిస్టేక్ అవుతుందేమో కానీ కంప్యూటర్ ఇప్పుడు మాత్రం మిస్టేక్ చేయదండి. మనం మిస్టేక్స్ ఇస్తే అది మిస్టేక్ ఇస్తుందేమో కానీ మనం కరెక్ట్ డేటా ఇస్తే మాత్రం అది ఎన్ని అవర్స్ చేసినా ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ చేసినా సరే ఒకటే యాక్యురేట్ గా ఇస్తుంది. అందుకోసం డెలిగెన్సీ అంటాం. డెలిగెన్సీ అంటే నిబద్ధత, అంటే కరెక్ట్ గా చేయడం.
ఎంతసేపు చేసినా సరే కరెక్ట్ గా చేస్తారు. డెలిగెన్సీ కరెక్ట్ అవుట్పుట్ ని డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? ఇట్ కెన్ పెర్ఫార్మ్, ఇట్ కెన్ వర్క్ ఫర్ అవర్స్, ఇట్ కెన్ వర్క్ ఫర్ అవర్స్ వితౌట్ క్రియేటింగ్ ఎనీ ఎర్రర్, వితౌట్ క్రియేటింగ్ ఎనీ ఎర్రర్. మీకు ఇది నోట్స్ కూడా చెప్తున్నానండి, కొంతమంది రాసుకున్న వాళ్ళు ఉంటారు, అందుకోసం చెప్తున్నాను. నెక్స్ట్ వెర్సటైలిటీ. వెర్సటైలిటీ అంటే ఏంటో చూద్దామండి. వెర్సటైలిటీ మీన్స్ మీకు బేసిక్ గా మనం నార్మల్ గా మనం మాట్లాడుకుంటామండి. ఒక మంచి యాక్టర్ ఉన్నాడంటే ఈజ్ ఎ వెర్సటైల్ యాక్టర్ అంటాం. అంటే ఏంటి వెర్సటైల్ అంటే అర్థం అక్కడ ఏ పాత్రనైనా ఈజీగా పోషించగలడు అని అర్థం అండి. వెర్సటైల్ అంటే ఎలాంటి పాత్రనైనా సరే ఈజీగా పోషించగల వ్యక్తిని వెర్సటైల్ యాక్టర్ అంటాం. వేరస్ కంప్యూటర్ ఈజ్ ఎ వెర్సటైలిటీ. దట్ మీన్స్ ఇక్కడ కంప్యూటర్ అనేది ఒకేసారి 4-5 వర్క్స్ చేస్తుంది. ఎలాంటి వర్క్స్ అయినా చేస్తుంది. ఎగ్జాంపుల్ మీకు చూపించాను ఇప్పుడే. ఒకవైపు నేను ఆన్లైన్ క్లాస్ పెడుతున్నాను, ఇంకో వైపు మీకు స్క్రీన్ షేర్ ఇస్తున్నాను, ఇంకో వైపు నేను ఆ పీపీటీ ప్లే చేస్తున్నాను. ఓకేనా? ఒకేసారి 4-5 వర్క్స్ చేస్తుంది. ఎలా చేస్తుంది? కంప్యూటర్ ఇస్ ఏ వెర్సటైలిటీ. ఓకేనా? వెర్సటైలిటీ మీన్స్ ఇట్ మీన్స్ కెపాసిటీ టు పెర్ఫార్మ్ కంప్లీట్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్. అర్థమైందా? కంప్లీట్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ ని పెర్ఫార్మ్ చేయగలే కెపాసిటీ ఉంటుందండి కంప్యూటర్ కి. అందుకోసం దీన్ని ఏమంటాం? వెర్సటైలిటీ అంటామండి. ఓకేనా? దిస్ ఇస్ ద 4th క్యారెక్టరిస్టిక్స్. ఓకే, సో కమింగ్ టు అవర్ పీపీటీ. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్. నాకు తెలిసి మీకు అందరికీ ఇది క్యారెక్టరిస్టిక్స్ అనేది అర్థమై ఉంటుందండి. నెక్స్ట్ ఏం చెప్పుకుంటాం? మీకు ఆల్రెడీ చెప్పా, హిస్టరీ ఆఫ్ కంప్యూటర్. కంప్యూటర్ యొక్క హిస్టరీ గురించి మనం డిస్కస్ చేద్దాం. కంప్యూటర్ హిస్టరీ ఏంటి అని ఒకసారి దీని గురించి వెళ్లే ముందు ఒకసారి ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దామండి. సర్ అండ్ మ్యామ్, విల్ యూ యాడ్ us again if you logged out to network problem in the middle of the class? ఓకే, మేము ఇక్కడ క్లాసు ఆల్రెడీ 293 ఉంది కాబట్టి మీరు యాడ్ అవ్వచ్చండి. ఇన్ కేస్ 300 మించిపోతే 300 దాటితే మేము యాడ్ చేయలేమండి. ఎందుకంటే మా చేతిలో కూడా ఉండదు అది. 300 దాటిన తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ ఆల్రెడీ పార్టిసిపెంట్స్ ఫిల్డ్ అని వస్తుంది. కృష్ణ సంతోష్ గారు. నెక్స్ట్ మేడం, జావా కోర్స్ లింక్ అంటే మేడం సారీ అండి జగదీష్ గారు, ఇది ఓన్లీ ఎంఎస్ ఆఫీస్ గురించి. సో మేము అదర్ టాపిక్స్ గురించి డిస్కస్ చేయమండి. ఏమైనా ఇప్పటి వరకు మీకు ఏమైనా చెప్పినవి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు చాట్ బాక్స్ లో అడగొచ్చు. ఇప్పటి వరకు నేను క్యారెక్టరిస్టిక్స్ చెప్పాను కదా, మీకు చాట్ బాక్స్ ఎనేబుల్ చేశాను. ఎవరైనా టైప్ చేసి ఎంటర్ చేయొచ్చు. చాట్ బాక్స్ లో మీరు ఎంటర్ చేయొచ్చు. మీకు ఏమైనా క్యారెక్టరిస్టిక్స్ లో ఏమైనా డౌట్ ఉన్నదా? వెర్సటైలిటీ. ఓకే, వెరీ గుడ్ అండి. నాగమణి గారు, విశాఖపట్నం. చెప్తానండి. ఓకే, యాక్యురసీ కూడా చెప్పాలా? ఓకే. అచ్యుత్ గారు, మీకు యాక్యురసీ చెప్తానండి. సేమ్ డౌట్. ఓకే, చెప్తానండి. సార్ కొన్ని చెప్తున్నారు, కొన్ని టైప్ చేయడం లేదు. అంటే ఇంపార్టెంట్ పాయింట్సే నేను టైప్ చేస్తానండి. ప్రతిదీ టైప్ చేసుకుంటే లేట్ అయిపోతుంది. యాక్యురసీ, వెర్సటైలిటీ, ఓకే, డన్. యాక్యురసీ గురించి ఒకసారి డిస్కస్ చేద్దామండి. యాక్యురసీ డౌట్ అడుగుతున్నారు కదా. యాక్యురసీ అంటే ఏం లేదండి, ఖచ్చితమైన వాల్యూ. అర్థమైందా? యాక్యురేట్ వాల్యూ అంటాం చూసారా, ఖచ్చితమైన వాల్యూ అంటాం. అందుకని మీకు స్క్రీన్ కనిపించట్లేదంటే అది మీ నెట్వర్క్ ఇష్యూ అండి. ఓకేనా? సో మనం ఇప్పుడు టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అదర్ విషయాల తర్వాత అండి. డిజిటల్ కంప్యూటర్ అప్లికేషన్. ఓకే ఓకే ఓకే, డన్. ఓకేనండి, మీకు డౌట్స్ ఏమన్నా నాకు అర్థమైంది. నేను ఒకసారి చెప్తాను మళ్ళీను. క్యారెక్టరిస్టిక్స్ మెయిన్ అంటే క్యారెక్టరిస్టిక్స్ బోల్డ్ ఉంటాయండి. నాగకుమారి గారు, కడప. క్యారెక్టరిస్టిక్స్ అన్ని బోల్డ్ ఉంటాయి. మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ మనం చెప్పుకుంటాం. మీకు ఎంతవరకు నేను బేసిక్ కంప్యూటర్స్ ఎంతవరకు నాలెడ్జ్ ఇవ్వాలో అంతవరకు ఇస్తాను. అదర్ నాలెడ్జ్ కాదండి. ఓన్లీ మనకి ఎంత అవసరం ఉంటుంది, ఈ టాపిక్ ఎంఎస్ ఆఫీస్ కి ఎంత అవసరం అందిస్తా. క్యారెక్టరిస్టిక్స్ అనేది ఇక్కడ మెయిన్ గా మనం చెప్పుకోవాలంటే, నాకు ఒకసారి అబ్రివేషన్ కంప్యూటర్ అంటే ఏంటి కావాలన్నారు. కంప్యూటర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. Computer is an electronic device. It can take input from the user and process that input and provide the desired output to the user. అంటే మన దగ్గర నుండి ఇన్పుట్ తీసుకుంటదండి. ఇన్పుట్ తీసుకొని ఆ ఇన్పుట్ ని ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసి ఆ తర్వాత ఆ ఇన్పుట్ ని మనకు కావాల్సిన అవుట్పుట్ విధంగా మార్చేసి మనకి ఇస్తుందండి. దాన్ని మనం ఇన్పుట్ అవుట్పుట్ అంటామండి. ఓకేనా? సో టేకింగ్ ఇన్పుట్, ప్రాసెసింగ్ ద ఇన్పుట్ అండ్ గివింగ్ ద అవుట్పుట్, దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ది కంప్యూటర్. అండ్ నెక్స్ట్ యాక్యురసీ అన్నారు.
మీకు ఆల్రెడీ చెప్పాను. యాక్యురసీ అంటే ఏం లేదని కరెక్ట్ వాల్యూ, ఖచ్చితమైన వాల్యూని యాక్యురసీ అంటాం. మనం ఒక క్యాలిక్యులేషన్ చేసామంటే ఖచ్చితంగా ఒక వాల్యూ కరెక్ట్ గా ఇవ్వాలి, ఖచ్చితమైన వాల్యూ ఇవ్వాలి, లేకపోతే మనం చేసి వేస్ట్. అంతే కదా. ఇప్పుడు 4/2 అంటే ఏమొస్తుంది? 2 వస్తుంది. అంతేగాని మనం 1.2 లేదా 1.9 2.1 అలా ఇస్తే కరెక్ట్ కాదు. మనం ఎంత కష్టపడి చేసినంత వేస్ట్ అవుతుంది. అలా కంప్యూటర్ మాత్రం యాక్యురేట్ గా ఇస్తుంది. సో అది యాక్యురసీ అంటాం. నెక్స్ట్ వెర్సటైలిటీ అంటే ఏమి అడిగారు. వెర్సటైలిటీ అంటే చెప్పాను కదండి. వెర్సటైలిటీ అంటే మీకు అర్థమయ్యే భాషలో, మనకు అర్థమయ్యే భాషలో చెప్తానండి. ఒక సినిమా యాక్టర్ ఉన్నాడండి. ఆ సినిమా యాక్టర్ అనేవాడు ఎలా అంటాం? వెర్సటైల్ యాక్టర్ రా అంటాం. కొన్నిసార్లు ఆ పదం వాడుతూ ఉంటాం. చాలా పెద్ద వాళ్ళందరూ వాడతారు. హీఈస్ ఎ వెర్సటైల్ యాక్టర్ అంటాం. అంటే ఏంటి? ఒకే ఆ వ్యక్తి ఎన్ని పాత్రలైనా పోషించగలడు. ఎలాంటి పాత్ర అయినా సరే ఈజీగా పోషించగలడు అనే అన్న అనే అనే వ్యక్తిని మనం ఏమంటాం? వెర్సటైల్ యాక్టర్ అంటాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా వెర్సటైలిటీ అంటే ఏంటంటే కంప్యూటర్ అనేది డిఫరెంట్ యాక్షన్స్ ని పెర్ఫార్మ్ చేస్తుందండి. ఎలాంటి యాక్షన్ చెప్పినా చేస్తుంది. ఎలాంటి వర్క్ చెప్పినా చేస్తుంది. ఒకసారి మనకి ఈమెయిల్స్ పంపిస్తుంటది. ఇంకోసారి మనకి ఏం చేస్తాం? వీడియోస్ ప్లే చేస్తుంటాం. ఇంకోసారి పాటలు వింటుంటాం. ఒకసారి వర్క్ చేస్తుంటాం. ఇలా డిఫరెంట్ వర్క్ చేస్తాం కాబట్టి దాన్ని కంప్యూటర్ వెర్సటైలిటీ అంటాం. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద క్యారెక్టరిస్టిక్స్. చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. కాకపోతే మనం ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ బేసిక్ కంప్యూటర్ అండి. బేసిక్ కంప్యూటర్ అంటే ఇప్పుడు మన హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ గురించి తెలుసుకుందాం. కంప్యూటర్ హిస్టరీ ఏంటి సార్? హిస్టరీ ఏముంటది అంటే ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ వన్ అబాకస్ క్యాలిక్యులేటింగ్ మెషిన్. అబాకస్ క్యాలిక్యులేషన్ మెషిన్ అంటే ఏంటో ఒకసారి మీకు క్లియర్ గా చెప్తాను, చూడండి. అబాకస్ క్యాలిక్యులేటింగ్ మెషిన్ అంటే అబాకస్ ఈజ్ ఏ క్యాలిక్యులేటింగ్ మెషిన్. ఇది ఎప్పుడు మనం కనుక్కున్నాం? 16th సెంచరీలో చైనా వాళ్ళు కనుక్కున్నారండి అబాకస్ క్యాలిక్యులేషన్ మెషిన్ అనేది. ఒకసారి మీకు టైప్ చేస్తూ చెప్తాను, మీకు దానివల్ల మీకు నోట్స్ కూడా యూజ్ అవుతుంది. అబాకస్ క్యాలిక్యులేటింగ్ మెషిన్. అబాకస్ క్యాలిక్యులేటింగ్ మెషిన్. దీనిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది 16th సెంచరీలో, ఓకేనా, 16th సెంచరీలో కనుక్కున్నారండి. ఈ 16th సెంచరీలో ఎవరు కనుక్కున్నారు? చైనా వాళ్ళు కనిపెట్టారండి. ఏంటి? అబాకస్ మెషిన్ ని, అబాకస్ క్యాలిక్యులేటింగ్ మెషిన్ ని చైనా వాళ్ళు 16th సెంచరీలో కనుక్కున్నారండి. నెక్స్ట్ ఇది దేనికోసం అంటే దిస్ మెషిన్ యూజింగ్ ఫర్ క్యాలిక్యులేషన్, సబ్స్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్. చేస్తుంది అంటే ఫస్ట్ సబ్స్ట్రాక్షన్, ఎడిషన్, డివిజన్, స్క్వేర్ రూట్. క్యూబ్ రూట్. ఇవన్నీ కూడా మనకి అబాకస్ మెషిన్ లో జరుగుతాయండి. అండ్ నెక్స్ట్ ఈ అబాకస్ మెషిన్ ఉంది కదండి, ఈ అబాకస్ మెషిన్ కనిపెట్టింది ఎవరో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటది. అబాకస్ అనే వ్యక్తి ఈ క్యాలిక్యులేటింగ్ మెషిన్ ని కనిపెట్టారు. అతను చైనా అతను, ఓకేనా, 16th సెంచరీలో కనిపెట్టారండి. సో దీన్ని మనం అబాకస్ క్యాలిక్యులేటింగ్ మెషిన్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ జస్ట్ మినిట్ అండి. అబాకస్ క్యాలిక్యులేటింగ్ మెషిన్ గురించి ఇప్పుడు మీకు చెప్తాను. నెక్స్ట్ కమింగ్ టు పాస్కల్స్ మెషిన్. పాస్కల్స్ మెషిన్ అనేసరికి ఇది ఏంటో ఒకసారి మీకు క్లారిటీ చెప్తాను, వినండి. ముందు చెప్తాను, తర్వాత రాద్దాం. ఇట్ ఈస్ ఇన్వెంటెడ్ బై బ్లెయిస్ పాస్కల్. బ్లెయిస్ పాస్కల్ అనే వ్యక్తి ఈ మెషిన్ ని కనిపెట్టారండి. ఇది ఏంటి అంటే ఇది మెయిన్ గా సేమ్ యాజ్ క్యాలిక్యులేటింగ్ మెషిన్ అండి. దీన్ని కూడా అబాకస్ క్యాలిక్యులేటింగ్ మెషిన్ ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటది సేమ్. కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మెయిన్ థింగ్ ఒకటేనండి. ఈ పాస్కల్ మెషిన్ అనేది బీట్స్, గేట్స్ అండ్ సిలిండర్స్ యూజ్ చేసి కనిపెట్టారండి. ఓకేనా. ఎందులోను ఈ పాస్కల్స్ మెషిన్ లోను. అందుకోసం సేమ్ దీనిలో కూడా పాస్కల్స్ మెషిన్స్ లో ఏంది ఎలా అర్థమెటిక్, సబ్స్ట్రాక్షన్, ఎడిషన్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్ ఇవే దీనిలో కూడా. స్టార్టింగ్ జనరేషన్ లో ఎలా ఉండేదంటే ఓన్లీ వాటి కోసం మాత్రమే కనిపెట్టారు. కంప్యూటర్ అంటే అప్పట్లో క్యాలిక్యులేషన్ అంతేనండి, అంతకు మించి ఇంకేం ఉండేది కాదు. సో స్టార్టింగ్ లో. సో దిస్ ఇస్ పాస్కల్స్ మెషిన్. నెక్స్ట్ కమింగ్ టు బబేజ్ అనలిటికల్ మెషిన్. బబేజ్ అనలిటికల్ మెషిన్ అంటే ఏంటంటే 1823లో ఫేమస్ ఇంగ్లీష్ మ్యాన్ అండి. అతని పేరేం పేరు? చార్లెస్ బబేజ్. మీకు అందరికీ తెలిసి ఉంటది. చార్లెస్ బబేజ్ ఇతను ఒక మెషిన్ కనిపెట్టారండి. దాన్ని ఏమంటామంటే ఫస్ట్ లో ఇతను కనిపెట్టింది మెకానికల్ మెషిన్ అండి.
అంటే దాన్ని ఏంటంటే ఈ మెకానికల్ మెషిన్ కనిపెట్టారు. ఆ మెకానికల్ మెషిన్ అనేది ఎలా ఉండేది, అది ఓన్లీ కాంప్లెక్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ మాత్రమే చేసేది. కాంప్లెక్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఏంటంటే కాంప్లెక్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అంటే అర్థమెటిక్ ఇవన్నీ అంటే అర్థమెటిక్ సింబల్స్ యూజ్ చేసి కనిపెట్టేది కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ అంటాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తను 1837 లో ఇతనే చార్లెస్ బబేజ్ అనే వ్యక్తి ఈ మెకానికల్ మెషిన్ ని కొంచెం డెవలప్ చేసి అనలిటికల్ మెషిన్ ని డెవలప్ చేశారండి. అనలిటికల్ మెషిన్ దాన్నే బబేజ్ అనలిటికల్ ఇంజిన్ అంటాం. ఆ అనలిటికల్ ఇంజిన్ లో ఎలా ఉండేది, ప్రతి క్యాలిక్యులేషన్ ఉండేదండి. అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ ఉండేది, అట్ ది సేమ్ టైం లాజికల్ ఆపరేషన్స్ కూడా ఇతను కనిపెట్టారండి ఈ బబేజ్ అనలిటికల్ మెషిన్ లో. ఈ బబేజ్ అనలిటికల్ 1823 లో మాత్రం ఓన్లీ మెకానికల్ మెషిన్ కనిపెట్టారు. దానిలో ఓన్లీ అర్థమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేయగలం, ఇంకేం చేయలేం. దాన్ని కొంచెం డెవలప్ చేసి 1827 లో లాజికల్ క్యాలిక్యులేషన్స్ కూడా యాడ్ చేశారండి. ఆ మెషిన్ డెవలప్ చేసి అర్థమెటికల్ లాజికల్ క్యాలిక్యులేషన్ చేసే విధంగా తయారు చేశారు. ఆ మెషిన్ ఏమంటాం, అనలిటికల్ మెషిన్ అంటాం. మీకు అందరికీ తెలుసు చార్లెస్ బబేజ్ అనే వ్యక్తి ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని కూడా మనం పిలుస్తాం. ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ బబేజ్ అనలిటికల్ ఇంజిన్. నెక్స్ట్ కమింగ్ టు మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్. మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ అంటే ఏంటో మీకు ఒకసారి చెప్తాను వినండి. ఈ మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ అనేసరికి ఇది 1960s లో వాడేవారండి. దీని ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ లో ఎలక్ట్రానిక్ ట్యూబ్స్ యూజ్ చేసి వాడేవారు. ఈ ఎలక్ట్రానిక్ ట్యూబ్ అనేది చాలా పెద్దగా ఉండేది. అందుకోసం దీని ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ యొక్క మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉండేది. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే దీనిలో మ్యాథమెటికల్ కంప్యూటేషన్స్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కూడా అంటే సాల్వ్ చేసేవారు. ఏంటి సార్ డిఫరెన్స్ మ్యాథమెటికల్ కంప్యూటేషన్స్ కి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే చెప్తానండి. మ్యాథమెటికల్ కంప్యూటేషన్స్ అంటే ఫార్ములాస్ యూజ్ చేసి సాల్వ్ చేయడాన్ని మ్యాథమెటికల్ కంప్యూటేషన్స్ అంటామండి. అదే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అంటే అర్థమెటిక్స్ ఇవన్నీ ప్లస్ మైనస్ సింబల్స్ ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ యూజ్ చేసి సాల్వ్ చేయడాన్ని మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అంటామండి. సో ఐ హోప్ మీకు హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ గురించి ఒక బ్రీఫ్ గా అంటే కొంతవరకు మీకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకేనా. ఫస్ట్ ఏంటి, అబాకస్ క్యాలిక్యులేటింగ్ మెషిన్. అబాకస్ క్యాలిక్యులేటింగ్ మెషిన్ లో ఏం చేసేవారు, ఓన్లీ అర్థమెటిక్ ప్లస్ మైనస్ స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ మాత్రమే యూజ్ చేసేవారు. నెక్స్ట్ పాస్కల్స్ మెషిన్ యూజ్ చేసేసరికి సేమ్ అదే చేసేవారు, కాకపోతే ఇది కొంచెం పెద్ద సైజ్ లో కనిపెట్టారు ఆయన. ఏంటి, గేర్స్ వీల్స్ సిలిండర్స్ యూజ్ చేసి కనిపెట్టారు ఇది. నెక్స్ట్ కమింగ్ టు బబేజ్ అనలిటికల్ మెషిన్, అనలిటికల్ ఇంజిన్. ఈయన ఫస్ట్ లో మెకానికల్ మెషిన్ అని ఈ మెకానికల్ ఇంజిన్ కనిపెట్టారు. దానిలో ఎలా ఉండేది, ఓన్లీ ప్లస్ ఆపరేషన్స్ మైనస్ ఆపరేషన్స్ ఇలాంటివి చేసేవారు. అది ఇప్పుడు 1823 లో. కొన్ని రోజులు దాన్ని డెవలప్ చేసి 1827 లో అనలిటికల్ ఇంజిన్ కనిపెట్టారు. దానిలో అర్థమెటిక్ లాజికల్ రెండు కూడా చేసేవి. అప్పుడు దాన్ని మనం అనలిటికల్ ఇంజిన్ అని బాగా యూజ్ చేసేవాళ్ళం ఆ రోజుల్లో. ఓకేనా. అంతేకాకుండా అందుకోసం బాబేజ్ ని మనం ఎలా పిలుస్తాం, ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ కమింగ్ టు మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్. ఈ మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ అనేది ఎలా ఉండేదంటే చాలా పెద్దదిగా ఉండేది. ఎందుకంటే దీన్ని ఎలక్ట్రానిక్ ట్యూబ్స్ తో రన్ చేసేవారు. ఎలక్ట్రానిక్ ట్యూబ్స్ అనేవి చాలా పెద్ద సైజులో ఉండేవి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ అని కూడా దీన్ని ఎలా కాంప్లెక్స్ అనలిటిక్ క్యాలిక్యులేషన్స్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కూడా మనం చేసేవాళ్ళం. మీకు ఆల్రెడీ చెప్పాను అనలిటికల్ క్యాలిక్యులేషన్స్ అంటే ఏంటి కాంప్లెక్స్ మ్యాథమెటికల్ కంప్యూటేషన్స్ అంటే ఏంటంటే మీకు చెప్పాను, ఫార్ములాస్ యూజ్ చేసి చేసేది. సో దిస్ ఈస్ అబౌట్ హిస్టరీ ఆఫ్ కంప్యూటర్. నెక్స్ట్ కమింగ్ టు జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్. అసలు కంప్యూటర్ జనరేషన్స్ ఏంటో ఒకసారి మనం చూద్దామండి. మేడం ఎక్స్క్యూజ్ మీ మేడం. చెప్పండి సార్. మేడం వీళ్ళకి ఏమైనా ఫీడ్బ్యాక్ ఫామ్ ఏమైనా ఉందా? అది నేను చూస్తున్నాను సార్, ఒకసారి కనుక్కొని చెప్తాను, మీరు ఒకసారి కంటిన్యూ చేయండి. ఓకే మేడం, వీళ్ళకి ఫీడ్బ్యాక్ ఫామ్ ఏదైనా ఉంటే వీళ్ళకి ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తే నేను షేర్ చేస్తాను, అదే చెక్ చేస్తున్నాను. అది రాగానే నేను పంపిస్తాను, మీరు కంటిన్యూ చేయండి. ఓకే మేడం. ఇది నెక్స్ట్ మనం చూద్దామండి కంప్యూటర్ జనరేషన్స్ అండి. ఇది మనం చాలా ఇంపార్టెంట్ అండి. కంప్యూటర్ జనరేషన్స్ ఏంటని మీరు ఎవరు ఇబ్బంది పడొద్దు. మీకు నోట్స్ మొత్తం నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. మీకు నోట్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఇది మనం బేసిక్ గా నేర్చుకోవాల్సిన టాపిక్ కాబట్టి మీకు చెప్తున్నాను. మీకు దీనిపైన కూడా నోట్స్ ఇస్తాను. ప్రతి టాపిక్ నేను ఇప్పటి వరకు ఏం డిస్కస్ చేశాను, ఇకపైన ఏం డిస్కస్ చేస్తాను అన్ని కూడాను మీకు ఒక ఎగ్జామ్ పెట్టేటప్పుడు మీకు నోట్స్ ఇస్తామండి. ఓకేనా. ఎగ్జామ్ పెట్టే ముందే నోట్స్ ఇస్తాం నేను. అండ్ మీరు కూడాను నేను చెప్పే టాపిక్సే కాదండి, మనం ఈ రోజుల్లో ఎలా ఉండాలంటే
ఒక టీచర్ అనే వ్యక్తి తను చెప్పేది ఒక 80% ఎంతో ఉంటే దాన్ని మనం దాన్నే కాకుండా ఎక్స్ట్రాగా మనం నేర్చుకోవాలండి కంప్యూటర్ ద్వారా. ఈ రోజుల్లో మనకి యూట్యూబ్ గానీ, గూగుల్ గానీ చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. ఓకేనా? నేను చెప్పేది ఎంత ఉన్నా సరే మీరు నేర్చుకోవాల్సింది ఇంకా ఎక్కువ ఉంటదండి. ఓకేనా? నేను చెప్పేదానికన్నా మీరు ఎక్కువగా నేర్చుకోవాలి ఎప్పుడు కూడా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్. కంప్యూటర్ జనరేషన్స్ గురించి చెప్పుకుందామండి. అసలు కంప్యూటర్ లో ఎందుకు అసలు జనరేషన్స్ అంటే ఏంటి సార్? అసలు కంప్యూటర్ జనరేషన్స్ ఏంటో నాకు అర్థం కాలేదు అనే డౌట్ కొంతమందికి రావచ్చు. అది ఏంటో చెప్తాను వినండి. అసలు యాక్చువల్గా అయితే మనం జనరేషన్స్ అని ఇప్పుడు అంటాం. మనం మన మన వాడికి భాషలో చెప్పాలంటే మన జనరేషన్ అంటే ఏంటి? తాతలు ముత్తాతలు అంటాం చూసావా, ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్స్, వాళ్ళని జనరేషన్స్ అంటాం. మనది ఒక జనరేషన్, మన ఫాదర్ ఒక జనరేషన్, మన గ్రాండ్ ఫాదర్ ఇంకో జనరేషన్, ఓకేనా, మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఇంకో జనరేషన్. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ జనరేషన్స్ ఉంటాయండి. ఇక్కడ కంప్యూటర్ కూడా జనరేషన్స్ ఉన్నాయండి. అవి ఏంటో చెప్తాను. అది ఎందుకు జనరేషన్స్ గా డివైడ్ చేశారంటే, స్టార్టింగ్ లో మనకి కంప్యూటర్ ఎవల్యూషన్ అయ్యింది కదా, అది ఎప్పుడు చెప్తాను చూడండి. 16th సెంచరీలో కంప్యూటర్ అనేది ఎవల్యూషన్ అనేది స్టార్ట్ అయ్యిందండి. ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్ స్టార్ట్ అయింది 16th సెంచరీ. దాని తర్వాత ఏమైంది, కంపేర్ టు ప్రెసెంట్ కంప్యూటర్ విత్ లాస్ట్ 50 years ద కంప్యూటర్ హ్యాస్ ర్యాపిడ్ చేంజెస్ ఇన్ ఇట్. అంటే మనం ప్రెసెంట్ ఉన్న కంప్యూటర్ ని లాస్ట్ 50 years లో ముందు కనిపెట్టిన కంప్యూటర్ ని కంపేర్ చేసుకుంటే చాలా చేంజెస్ అనేవి వచ్చాయి. ఆ వచ్చిన ప్రతి చేంజ్ ఉంటుంది చూసారా, ఆ చేంజ్ అనేది ఒక టైం అనుగుణంగా చేంజ్ వచ్చింది. ఒక టైంలో ఒక చేంజ్ వచ్చింది. ఆ డిఫరెంట్ టైమ్స్ అన్నిటినీ కలిపి మనం ఏమంటాం, జనరేషన్స్ అని కూడా అంటామండి. ఓకేనా? ఇంకేం లేదు. అంటే కంప్యూటర్ ఎంత మార్పు చెందుతూ వచ్చిందో ఆ చెందుతున్న టైం ని మనం ఒక జనరేషన్ అని అంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్. సో కంప్యూటర్ కి 5 జనరేషన్స్ ఉంటాయండి. దానిలో 5 జనరేషన్స్ లో ఏంటో చూద్దాం. ఫస్ట్ జనరేషన్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. దిస్ ఈస్ ఫస్ట్ జనరేషన్. ఇన్ దిస్ జస్ట్ మినిట్ అండి, ఎక్స్క్యూజ్ మీ, నాకు ఆఫీస్ నుండి కాల్ వస్తుంది. అని మీకు డౌట్ రావచ్చు. మీకు ఇమేజెస్ కూడా చూపించాలండి ప్రతిదీ కూడా, ఎందుకంటే మీకు కూడా క్లారిటీ ఉండాలి కదా. ఇలా ఇమేజెస్ చూపించే కొంచెం గుర్తుంటుందండి. సో ఇది చూడండి, ఇక్కడ అబాకస్ మెషిన్ లో ఇది చూసారా, ఈ మధ్యలో ఉంది కదా, దీన్ని బీమ్ అంటామండి. దీన్ని రిజల్ట్ బీమ్ అంటాం. ఓకేనా? దీన్ని రిజల్ట్ బీమ్ అంటాం. ఇక్కడ మనకి రిజల్ట్ అనేది మనం చూస్తామండి దీనిలో. అంటే రిజల్ట్ చూడడం అంటే ఎలా అంటే చెప్తాను వినండి. ఇది పైన చూసారా, ఇవి హెవెన్ బీడ్స్ అంటారు. ఇవి హెవెన్ బీడ్స్. ఈ కింద ఉండేవి ఎర్త్ బీడ్స్ అంటాం. ఇవి హెవెన్ బీడ్స్ అంటాం, ఇవి ఎర్త్ బీడ్స్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ జేకేఎల్ఎం అని ఉన్నాయి కదా, ఈ నాలుగిటిని కూడా డెసిమల్స్ వాల్యూస్ అంటామండి. మనకి అవి డెసిమల్ వాల్యూ రిప్రజెంట్ చేయడం కోసం ఆ నాలుగిటిని మనం అక్కడ ఉంచుతామండి. ఇక నెక్స్ట్ ఐ ఉంది కదా, ఐ అనేది యూనిట్స్ ప్లేస్ అండి. హెచ్ అనేది టెన్స్, జి అనేది హండ్రెడ్స్, ఎఫ్ అనేది థౌజండ్స్. అసలు ఎలా వర్క్ అవుతుంది సార్ ఇది అంటే, స్టార్టింగ్ లో అబాకస్ అనేది ఎలా ఉండేదంటే, మనం పెబుల్స్ అంటే రాళ్లతో మనం లెక్క పెట్టేవాళ్ళం అండి. స్టార్టింగ్ లో మనం రాళ్లతో 1, 2, 3 అని రాళ్ళు పెట్టుకొని లెక్క పెట్టేవాళ్ళం. ఇప్పుడు చూడండి, ఇక్కడ యూనిట్స్ ఉంది కదా, యూనిట్స్ ప్లేస్ లో ఈ కింద ఎర్త్ బీడ్స్ ఉన్నాయి కదా, నా కర్సర్ మూవ్ అవుతుంది మీకు అనుకుంటాను. ఎర్త్ బీడ్స్ ఉన్నాయి, వీటిని 1 కౌంట్ చేయడం కోసం దీన్ని పైకి లేపేవారు. ఇక్కడికి ఈ బీమ్ తగిలే విధంగా పైకి లేపేవారు. అప్పుడు 1 అని క్యాలిక్యులేట్ చేసేవారు. నెక్స్ట్ 2 కావాలనుకుంటే పైకి రెండో పెబుల్, నెక్స్ట్ థర్డ్ది, నెక్స్ట్ ఫోర్త్ది. ఇప్పుడు ఇన్ కేస్ మరి 5ని ఏం చేసేవారు సార్ అంటే, 5 వచ్చేసరికి ఇవన్నీ కిందకి దించేసి ఇది పైన కిందకి దించేవారు. పైది హెవెన్ బీడ్ ఉంది కదా, అది కిందకి దించేవారు. దాన్ని 5 ఒక బీడ్ ఈజ్ ఈక్వల్ టు 5 కౌంట్ అండి. అంటే ఇది కింద దించితే అది 5 అని అర్థం. ఇప్పుడు ఇది 5 అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ 6 కావాలంటే మళ్ళీ పక్క దీనికి మళ్ళీ కింద దీనికి వెళ్ళేవారండి. ఇక్కడ కిందదే ఉండేది, దీనికి వెళ్ళేవారు. అంటే
ఇక్కడ 5 డౌన్ అయ్యింది, ఇక్కడ మళ్ళీ ఈ కిందది ఎర్త్ బీట్స్ లో 1 పైకి వెళ్ళేది, అంటే 5 1 6 అయ్యేది, మళ్ళీ కింద 8 9 అలా అయ్యేది, మళ్ళీ 10 వచ్చేసరికి ఈ పైది ఉంది కదా హెవెన్ బీడ్, ఇది కింద దించేవారు 10 యూనిట్స్ లో, ఇక్కడ 10 అయ్యింది, మళ్ళీ 11 కావాలంటే కింద నుండి మళ్ళీ ఇది అలాగా 11 అలాగా మనకు కావాల్సిన విధంగా 5 5 5 5 అని డివైడ్ చేసుకునేవారండి. 5 అన్ని 5 వాల్యూస్, కిందవన్నీ యూనిట్స్ వాల్యూస్ 1 to 4 కింద ఉంటాయి, పైన అన్ని 5 ఉంటాయి. సో అలా మనకి అబాకస్ లో కౌంట్ చేసేవారండి. అది క్యాలిక్యులేషన్ అబాకస్ లో జరిగేది అనగా. నెక్స్ట్ కమింగ్ టు పాస్కల్ మెషిన్. పాస్కల్ మెషిన్ కూడా మీకు చూపిస్తా చూడండి. పాస్కల్ మెషిన్ కూడా మీకు ఏవేవి ఉన్నాయో ప్రెజెంట్ ఇప్పుడు వరకు నేను ఏం చెప్పాను అవన్నీ కూడా మీకు చూపిస్తా. పాస్కల్ మెషిన్ మీకు స్క్రీన్ షేర్ అయ్యింది అనుకుంటా. పాస్కల్ మెషిన్ అది చూసారా, ఇది ఎలా అంటే మన చూసారా రౌండ్ చేసేవారు, ఇది అంటే రౌండ్ గా తిప్పేవారు దీన్ని. ఇది ఏంటి ఎంత, ఇది యూనిట్స్ ప్లేస్ అండి, ఇది టెన్స్ ప్లేస్, ఇది హండ్రెడ్స్, ఇది థౌజండ్స్, ఇది ల్యాక్స్, అలాగా ఇది 80 అలా తిప్పేవారు, ఎంతవరకు కావాలో వాల్యూ తిప్పేవారు. వన్స్ ఇది 9 వచ్చిందనేసరికి ఆటోమేటిక్ గా ఇందులో 1 వచ్చేది, ఇక్కడ 1 డిస్ప్లే అయిపోయిందండి. ఇక్కడ అర్థమైందా, ఈ 10 ప్లేస్ లో 1 వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా ఈ రౌండ్ తిప్పగానే. నెక్స్ట్ ఇక్కడ 9 అయిపోగానే ఇక్కడ 1 వచ్చేస్తుంది, ఇక్కడ 9 అవ్వగానే ఇక్కడ 1 వచ్చేది, అలాగా అంటే 9 వరకు, అంటే యూనిట్స్ ప్లేస్ లో 9 వరకు, టెన్స్ ప్లేస్ లో 19 వరకు, ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్ లో 99 వరకు, అలా ఒక 1 by 1 1 by 1 1 by 1 అలా జరిగేదండి. అంటే మెషిన్ అనేది అలా డెవలప్ చేశారు వాళ్ళ థాట్ బట్టి. నెక్స్ట్ కమింగ్ టు బబేజ్ మెషిన్ అండి. బబేజ్ మెషిన్ గురించి మీకు చెప్పాను కదా. బబేజ్ మెషిన్ మీకు స్క్రీన్ లో కనిపిస్తుంది చూడండి. బబేజ్ మెషిన్, ఇది బబేజ్ మెషిన్ అండి, మీకు కనిపిస్తుంది కదా, దీన్ని బబేజ్ మెషిన్. దీన్ని ఏంటి బబేజ్, ఇదేంటి డిఫరెన్స్ ఇంజిన్ అండి. స్టార్టింగ్ లో చెప్పాను కదా డిఫరెన్స్ ఇంజిన్, అది తర్వాత అనలిటికల్ ఇంజిన్ ఇంకోటి ఉండేదండి, ఇంకోటి కనిపెట్టారు, అదేంటో చూపిస్తాను చూడండి. అది కూడా అంటే ఓన్లీ దీనిలో అర్థమెటిక్ ఆపరేషన్స్ మాత్రమే చేసేవారు ఈ ఇంజిన్ లో. వేరే ఈ అనలిటికల్ ఇంజిన్ వచ్చేసరికి దీనిలో అర్థమెటిక్ లాజికల్ రెండు చేసేవారు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది అనుకుంటాను స్క్రీన్ మీద ఇమేజ్, దీనిలో అర్థమెటిక్ లాజికల్ రెండు కూడా చేసేవారు ఈ ఇంజిన్ లో. ఓకేనా. నెక్స్ట్ మీకు ఇంకోటి మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ అంటే ఏంటో చెప్తాను అన్నాను కదా. మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ ఇది చూడండి, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించిందే మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్. దీన్ని ఎలక్ట్రానిక్ ట్యూబ్స్ యూజ్ చేసి ఈ మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ ని కనిపెట్టారండి. ఇది పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ ట్యూబ్స్ ఉంటాయి కాబట్టి మీకు అందుకోసం మీకు స్క్రీన్ కొంచెం పెద్దగా కనిపించింది. ఓకేనా. ఇది మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్. సో ఇప్పటి వరకు మీకు చెప్పినవన్నీ కూడా ఇమేజెస్ ఇవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ మనం దేనికి వెళ్తున్నాం, ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. సో ఫస్ట్ జనరేషన్ ఏంటి, ఈ ఫస్ట్ జనరేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి, అరౌండ్ 1940లో ఫస్ట్ జనరేషన్ అనేది స్టార్ట్ అయిందండి. అరౌండ్ 1940 అండి, గుర్తుంచుకోండి. ఫస్ట్ జనరేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అరౌండ్ 1940లో ఫస్ట్ జనరేషన్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఫస్ట్ జనరేషన్ లో ఎలా ఉండేదంటే ఫస్ట్ లో కొన్ని వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసి ఫస్ట్ జనరేషన్ అనేది కనిపెట్టేవారండి. వాక్యూమ్ ట్యూబ్స్ అంటే మీకు తెలుసు, మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి, అది కూడా ఇమేజ్. వాక్యూమ్ ట్యూబ్స్ అనేవి ఎలా ఉండేవి అంటే చాలా పెద్దగా ఉండేదండి సైజు. సో ఇది వాక్యూమ్ ట్యూబ్ అండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇది వాక్యూమ్ ట్యూబ్. ఈ వాక్యూమ్ ట్యూబ్ ఎలా ఉండేది, చాలా సైజ్ అనేది పెద్దగా ఉండేది. అందువల్ల ఏమయ్యేదంటే కంప్యూటర్ అది దాన్ని, ఇది వాక్యూమ్ ట్యూబ్ అండి, ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఈ వాక్యూమ్ ట్యూబ్ ఎంత పెద్దది ఉండేవండి. ఈ వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసి ఫస్ట్ జనరేషన్ లో కంప్యూటర్ దాన్ని బిల్డ్ చేశారండి. ఇది ఎంత సైజు ఎంత పెద్దది ఉందంటే కంప్యూటర్ ఇంకెంత పెద్దది ఉంటుందో అర్థం చేసుకోండి. సో కంప్యూటర్ అనేది చాలా పెద్దగా ఉండేది. ఆ కంప్యూటర్ ఎలా ఉండేది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ జనరేషన్ లో కంప్యూటర్ ఇలా ఉండేది అండి. స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఫస్ట్ జనరేషన్ లో కంప్యూటర్ అనేది ఇంత పెద్దది ఉండేదండి. ఈ సైజ్ వల్ల, దేని వల్ల, వాక్యూమ్ ట్యూబ్స్ వల్ల సైజ్ అనేది పెద్దది ఉంది అందుకోసం. సో ఇది ఎంత అంటే ఒక రూమ్ ని ఆక్యుపై చేసే అంత స్పేస్ అనేది తీసుకునేదండి. ఓకేనా. నెక్స్ట్ ఈ వాక్యూమ్ ట్యూబ్స్ అనేది ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎక్కువగా తీసుకుంటది. అదే ఎక్కువ ఎలక్ట్రిసిటీని తీసుకునేది, కరెంట్ ని ఎక్కువగా వాడేది. అండ్ కరెంట్ ని ఎక్కువ వాడడం అంటే ఏంటి, హీట్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది. అంతే కదండి, ఎంత ఎలక్ట్రిసిటీ వాడితే అంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో హీట్ ప్రొడ్యూస్ అయ్యేది, ఎలక్ట్రిసిటీ ఎక్కువ తీసుకునేది, అండ్ ఈ పెద్ద సైజ్ ఉండేది. ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ జనరేషన్ లో డ్రాబ్యాక్స్ అని చెప్తామండి. అర్థమైందా, ఫస్ట్ జనరేషన్ డ్రాబ్యాక్స్ ఏంటండి ఇవన్నీ కూడా. సో ఇది ఫస్ట్ జనరేషన్ లో కంప్యూటర్స్ అనేది ఇలా ఉండేదండి. నెక్స్ట్ కమింగ్ టు ఒకసారి మనం పీపీటీలోకి వెళ్దాం. ఇది వాక్యూమ్ ట్యూబ్స్ గురించి. నెక్స్ట్ పంచ్ గార్డ్స్ అంటే ఏంటో చెప్తాను వినండి. ఫస్ట్ జనరేషన్ లో మనం ఇన్పుట్ ఎలా ఇచ్చేవాళ్ళం. ఇన్పుట్ అంటే తెలుసు కదండి, మనం ఏదైతే కంప్యూటర్ కి ఇన్స్ట్రక్షన్ ఇస్తామో దాన్ని ఇన్పుట్ అంటాం.
ఆ ఇన్పుట్ ఎలా ఇచ్చామంటే పంచ్ కార్డ్స్ యూజ్ చేసి మనం ఇన్పుట్ ఇచ్చేవాళ్ళం అండి. పంచ్ కార్డ్స్ యూజ్ చేసి ఎలా ఇచ్చేవారు సార్ అంటే మీకు చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ అది కూడా ఇమేజ్ చూపిస్తాను. ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి. పంచ్ కార్డ్స్, దిస్ ఇస్ పంచ్ కార్డ్ మెషిన్ అండి. పంచ్ కార్డ్ మెషిన్ యూజ్ చేసి పంచ్ కార్డ్స్ ఇచ్చేవారండి, ఐ మీన్ ఇన్పుట్ ఇచ్చేవారండి. అది ఒకసారి చూడండి. సో దిస్ ఈస్ కాల్డ్ పంచ్ కార్డ్ ఇన్ పంచ్ కార్డ్ మెషిన్. అంటే మీకు అర్థమై ఉంటది. ఇప్పుడు మనకి టైప్ రైటర్ ఉంటుంది తెలుసు కదా, పాత రోజుల్లో టైప్ రైటర్ అది కూడా టక్ 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 అని పడతా చూసారా, అలా ఇక్కడ డాట్స్ రూపంలో పడేవండి. ఓకే, నా పంచ్ కార్డ్స్ అంటుందండి, డాట్స్ రూపంలో పడేవి. ఆ విధంగా మనం కంప్యూటర్ కి ఇన్పుట్ ఇచ్చాము పంచ్ కార్డ్స్ యూజ్ చేసి. అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్పుట్ డివైస్ అండి. అప్పట్లో ఫస్ట్ ఇన్పుట్ డివైస్ దీన్ని అంటామండి, పంచ్ కార్డ్ ని. ఓకేనా. సో నెక్స్ట్ సమ్ ఆఫ్ ది కంప్యూటర్ జనరేషన్, అంటే కొన్ని ఆ ఫస్ట్ జనరేషన్ లో కనిపెట్టిన కొన్ని కంప్యూటర్స్ అండి ఇవి. ఎనియాక్, ఎడివాక్, ఎడిసాక్ అని. ఈ ఎనివాక్, ఎడివాక్, ఎడిసాక్ అంటే ఏంటో మీకు క్లారిటీగా చెప్తాను వినండి. వాట్ ఈస్ ఎనివాక్? ENIAC is nothing but electronic numerical integrator and calculator. What is ENIAC? It is nothing but electronic numerical integrator and calculator. ఓకే నా, దాన్ని మనం ENIAC అంటామండి. ఇది ఒకసారి మీకు నోట్స్ రూపంలో చెప్తాను, సో దట్ మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుందండి. ఐ హోప్ మీకు స్క్రీన్ షేర్ అయింది అనుకుంటాను. ఫస్ట్ జనరేషన్ అంటే ఫస్ట్ జనరేషన్ లో మనం చెప్పుకునేదండి. దానిలో ఏంటి? ఎనీవాక్ అండి. ఎనీవాక్ అంటే ENIAC, ఎనీయాక్, సారీ ఎనీయాక్ అంట. అంటే ఏంటో చూడండి. ఎనీయాక్ అంటే ఇక్కడ అబ్రివేషన్ కూడా రాస్తున్నాను. ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్. ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్ అంటారండి ఎనియాక్ అంటే. ఎనియాక్ అంటాం దీన్ని. ఓకేనా. ఈ ఎనియాక్ ని ఎప్పుడంటే 1946 లో కనిపెట్టారండి. అది ఎక్కడ? యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా. ఎక్కడ? USA లో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఇది కనిపెట్టారండి. దీన్ని కనిపెట్టిన వాళ్ళు ఎవరు? జాన్ ఎకెట్ అండ్ జాన్ మోచి. జాన్ ఎకెట్ అండ్ జాన్ మోచి అనే ఇద్దరు సైంటిస్టులు దీన్ని కనిపెట్టారండి. జాన్ ఎకెట్ అండ్ జాన్ మోచి. దిస్ ఈస్ ఫస్ట్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ ఏంటంటే ఫస్ట్ జనరేషన్ లో కొన్ని కంప్యూటర్స్ కనిపెట్టారు. దానిలో ఒకటి ఎనియాక్, అంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అంటే క్యాలిక్యులేటర్ అంటామండి ఎనియాక్ అంటే. ఇది 1946 లో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, అది ఎక్కడ ఉంది? USA లో ఉంది. దాన్ని కనిపెట్టిన వాళ్ళు ఎవరు? జాన్ ఎకాట్ అండ్ జాన్ మోచి. ఓకేనా. సో వీళ్ళిద్దరూ కలిపి ఆ ఎనియాక్ ని కనిపెట్టారండి. నెక్స్ట్ కమింగ్ టు ఈ ఎనియాక్ అనేది ఎలా ఉండేది అంటే, ఇది ఎనియాక్ చాలా పెద్దగా ఉండేదండి. ఎలా అంటే 30 into 50 feet లాంగ్ అండి. 30 into 50 feet లాంగ్ లో, అంటే అంత పెద్దగా ఉండేదండి ఈ కంప్యూటర్. ఓకేనా, ఎనియాక్ కంప్యూటర్. అండ్ ఇది ఎలా అంటే దీని వెయిట్ వచ్చేసరికి ఎంత ఉండేది అంటే వెయిట్ 30 tons ఉండేదండి. వెయిట్ అదనండి 30 tons ఉండేది వెయిట్. సో చూసుకోండి ఎంత పెద్దది ఉండేదో, ఎంత వెయిట్ ఉండేది అంటే అంత పెద్దది ఉండేది. సో దీనిలో ఈ 30 tons ఉందంటే ఇన్ని మీకు ఆల్రెడీ చెప్పాను. దీనిలో ఎలా డెవలప్ చేశారు? వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసి డెవలప్ చేశారు అన్నాను. సో ఇందులో ఎన్ని వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేశారు తెలుసా? 18,000 వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేశారండి. 18,000 వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసి ఈ ఫస్ట్ జనరేషన్ ని కనిపెట్టారండి. సో ఇంత చాలా వెయిట్ తోని ఇంత బల్క్ గా ఉండేదండి ఆ ఫస్ట్ జనరేషన్ లో కంప్యూటర్ ఎనియాక్ అని. సో దిస్ ఇస్ కాల్డ్ ఫస్ట్ ఎనియాక్ జనరేషన్ కంప్యూటర్. ఓకే, ఈ ఎనియాక్ జనరేషన్ కంప్యూటర్ ఒకసారి మీకు అది ఇమేజ్ కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ జనరేషన్ ఎనియాక్ కంప్యూటర్ ని ప్రతిదీ ఇమేజ్ తో మీకు చూపిస్తానండి, సో దట్ మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఐ హోప్ మీకు స్క్రీన్ షేర్ అయింది అనుకుంటున్నాను నేను. చూడండి, దీన్ని మనం ఎనియాక్ అంటామండి. ENIAC అంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్. ఓకేనా. దిస్ ఈస్ కాల్డ్ ఎనియాక్. అర్థమైంది అనుకుంటా ఈ ఇమేజ్ మీకు. సో నెక్స్ట్ మళ్ళీ మనం స్క్రీన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ దిస్ ఈస్ ఎనియాక్ కంప్యూటర్. నెక్స్ట్ కంప్యూటర్ ఏంటండి? ఎడివాక్ అన్నాను. ఎడివాక్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఎడివాక్, వాట్ ఈస్ ఎడివాక్? ఎడివాక్ మీన్స్
ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ అండి, జస్ట్ కాల్ వచ్చింది ఆఫీస్ నుండి, సారీ. మేడం ఇది లింక్ అందరికి అలౌడా, కొంతమందికేనా? లింక్ అందరికీ అలౌడే, ఒకసారి చెక్ చేయండి మీరు. ఒకసారి చూడండి మేడం, ఒకసారి ఆగండి. ఇలా మీకు ఫామ్ ఓపెన్ అవుతుందండి, నా స్క్రీన్ మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది. మీరు దీనిలో ఏం చేయాలంటే ఫస్ట్ మీ మెయిల్ ఐడి అడ్రస్ ఇవ్వాలండి, ఈమెయిల్ అడ్రస్ మీరు ఇవ్వాలి. నెక్స్ట్ మీ నేమ్ టైప్ చేయాలి బ్లాక్ లెటర్స్ లో. ఓన్లీ మీరు నేమ్ అండి, మీ డిస్ట్రిక్ట్ నేమ్ కాదండి. ఇందాక మీకు అక్కడ మీరు డౌట్ అడగొచ్చు కొంతమంది, సార్ మాకు చిత్తూరు సిటీఆర్ ఇమ్మన్నారు, తర్వాత పేరు ఇమ్మన్నారు, అడగాలని కాదండి. జస్ట్ మీ నేమ్ మాత్రమే ఇవ్వండి దీనిలో. నెక్స్ట్ కింద డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి, ఓకేనా? ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తారు. తర్వాత మీది ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్ అయితే కాలేజ్ అండి, లేదంటే అన్ఎంప్లాయిడ్ అని పెట్టండి, ప్రాబ్లం ఏం లేదు. మీరు ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్ పెట్టండి, కాలేజ్ కాకపోతే అన్ఎంప్లాయిడ్ అని పెట్టండి, ఓకేనా? ప్రాబ్లం లేదు. నెక్స్ట్ కోర్స్ అండ్ బ్యాచ్, మీరు ఏదైతే కోర్స్, ఇక్కడ చూడండి మనం ఏ కోర్స్ నేర్చుకోండి, ఇక్కడ మీరు ఇక్కడ మీరు ఏ బ్రాంచ్, బిఎస్సి కంప్యూటర్సా, లేకపోతే బీటెక్, లేకపోతే ఎంసీఏ, ఏదైతే మీ క్వాలిఫికేషన్ అది పెట్టండి, ఓకేనా? నెక్స్ట్ స్టూడెంట్ ఇయర్, మీరు ఒకవేళ స్టూడెంట్ అంటే ఒకవేళ ఏ స్టూడెంట్ అయితే ఆ ఇయర్, ఓకేనా? కోర్స్, మీరు ఏ కోర్స్ కి అటెండ్ అవుతున్నారండి, ఇక్కడ మనకి ఎంఎస్ ఆఫీస్ ఉంది, ఎంఎస్ ఆఫీస్ అని పెట్టండి కోర్సు. నెక్స్ట్ ఇక్కడ ట్రైనర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, దాని గురించి ఇక్కడ మీరు టిక్ మార్క్ పెట్టారండి. నెక్స్ట్ డ్యూరేషన్, ఇక్కడ చూడండి, ద డ్యూరేషన్ ఆఫ్ సెషన్ సీమ్స్ సఫిషియంట్, అంటే మీకు 2 hours ఇచ్చారండి, ఈ 2 hours మీ క్లాస్ కి సరిపోతుందా, సరిపోవడం లేదా, ఎస్ ఆర్ నో అది పెట్టాలి అక్కడ. నెక్స్ట్ దిస్ ట్రైనింగ్ విల్ హెల్ప్ మీ ఇంప్రూవ్ మై స్కిల్స్, అంటే ఈ ట్రైనింగ్ నా స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది అనుకుంటే లేకపోతే లో, అదర్ ఉంటే రీజన్ పెట్టండి. అదర్ అని క్లిక్ చేస్తే మీకు అక్కడ ఎంటర్ చేయడానికి ఆప్షన్ ఇస్తారు. నెక్స్ట్ ద ట్రైనర్ హ్యాస్ ఫుల్ నాలెడ్జ్ అబౌట్ ట్రైనింగ్ టాపిక్, అంటే నేను ఇప్పుడు ట్రైనర్ చెప్తున్నాను కదండి, ఆ ట్రైనర్ కి ఫుల్ నాలెడ్జ్ ఉందా లేదా సబ్జెక్ట్ మీద, దాని గురించి ఒకసారి చెప్తామండి. నెక్స్ట్ టైం అలాటెడ్ ఫర్ ట్రైనింగ్ ఫర్ సఫిషియంట్, మనకి ఇచ్చిన టైం సరిపోతుందా లేదా అదొకటి. ఇవన్నీ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టాలండి, ప్రతి ఒక్కటి కంపల్సరీగా ఎంటర్ చేయాలండి. సబ్మిట్ కొడితే ఆటోమేటిక్ అవుతుందండి. జస్ట్ మినిట్, మీకు ఒకసారి నేను ఇన్కాగ్నిజెంట్ ట్యాబ్ లో కూడా ట్రై చేస్తాను, ఈ లింక్ యాక్సెప్ట్ చేస్తుందా లేదో. యాక్సెప్ట్ చేస్తుంది సార్, నేను ట్రై అంటే మెయిల్ ఐడి ఓపెన్ చేసి ఉంటే అవుతుంది మేడం, ఓపెన్ చేయకుండా కూడా అవుతుందా లేదా చూడాలి కదా. ఓకే డన్, మెయిల్ ఐడి లేకపోయినా ఓపెన్ అవుతుందండి. సో ఎవరైనా మరి చూడొచ్చు. లేదు మేడం, అశ్విని మేడం చూసారా మీ స్క్రీన్ ఎలా వస్తుందా, రిపీట్